అధికారుల మీద ఫైట్ చేస్తూ ఉంది. ధర్నాలు చేస్తుంది, ఫైట్ చేస్తుంది, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఎవర్రా ఈ అమ్మాయి అంటే ఆ జిల్లా కలెక్టర్, ఒక జిల్లాకి కలెక్టర్ ఆ అమ్మాయి ప్రధానమంత్రి వరకు ఒక బలమైన ఒత్తిడి అక్కడ దాకా తీసుకెళ్ళింది. వినట్లేదు, ఎంతమంది చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా కూడా వినట్లా. దేశాధినేతలు కూడా తలబట్టుకునేటట్లుగా ఒత్తిడి తీసుకొచ్చింది. ఇంతకీ ఏం చేసింది ఆ అమ్మాయి అంటే, ఒక బొగ్గు గని, దాంట్లోంచి బొగ్గు తవ్వడానికి వీల్లేదు, అది మూసేయాలి, అక్కడ పని చేయకూడదని దాన్ని ఆ మైనింగ్ క్లోజ్ చేయడానికి ఈ అమ్మాయి తాపత్రయపడుతుంది. అయితే దాని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు అండదండతో దాన్ని ఇంకా కొనసాగించాలని వాళ్ళు వినట్లేదు. ఈ మీడియా వాళ్ళంతా ఈ కలెక్టర్ని ఫోకస్ చేశారు. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎందుకని ఆ బొగ్గు గనిని క్లోజ్ చేయాలని చూస్తుంది? అది క్లోజ్ చేస్తే ఇంకొక జిల్లాలో ఉంది, ఇంకొక జిల్లాలో ఉంది, ఇంకొక రాష్ట్రంలో ఉంది కదా, ఎన్నో ఉన్నాయి కదా, దీని మీద ఎందుకు ఈ అమ్మాయికి ఇంత పగ అని చూస్తే, ఆ అమ్మాయి ఆ బొగ్గు గని ఉన్న గ్రామంలో పెరిగిందంట, అక్కడే పుట్టి అక్కడే పెరిగిందంట. అయితే మీడియా వాళ్ళంతా వెళ్ళారు, మేడం ఎందుకని, మిమ్మల్ని చాలా రోజుల నుంచి మేము గమనిస్తున్నాము, ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఉంటారు, కనీసం మీ ముఖంలో ఒక పౌడర్ కూడా మేము చూడలేదు, ఫెయిర్ అండ్ లవ్లీ చూడలేదు, ఒక లిప్స్టిక్ చూడలేదు, నెయిల్ పాలిష్ చూడలేదు, ఇంత స్థితిలో ఉండి, ఇంత డబ్బుండి, మీరు జిల్లాకు కలెక్టర్ అయ్యి ఉండి ఇంత సాధారణంగా ఎందుకు బతుకుతున్నారంటే, ఆమె సాక్ష్యం చెప్పింది. ఆ అమ్మాయి, నేను, నాకిద్దరు అన్న, తమ్ముడు, ఒక చెల్లి, మా అమ్మ, మా నాన్న, మేము 6గురం ఈ గ్రామంలోనే ఉండేవాళ్ళం. మాది ఒక చిన్న గుడిసె, పేద కుటుంబం. అయితే మేము చదువుకోవాలని మా పేదరికాన్ని బట్టి నా తండ్రి, నా తల్లి, వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా పిల్లల్ని చదివించాలన్న ఉద్దేశంతో ఆ బొగ్గు గనిలో పనికి వెళ్ళేవాళ్ళంట. ఆ బొగ్గు గనిలో పని చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే ఆ రేడియేషన్ కానీ, అక్కడ వచ్చే ఆ వైరస్ కానీ వీళ్ళ అనారోగ్యాలకి కారణమయ్యేదంట. బలహీనమైన పరిస్థితుల్లో కూడా ఎట్లాగైనా సంపాదించాలని బొగ్గు గనిలోకి వెళ్ళేవాళ్ళు. ఒకరోజు తమ్ముడు, అన్న, చెల్లిని వదిలేసి ఇద్దరు మగపిల్లల్ని తీసుకొని అమ్మ, నాన్న అందరు లోపలికి వెళ్ళి పని చేస్తుంటే ఆ బొగ్గు గని కూలిపోయి వాళ్ళు అక్కడే చచ్చిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి మాత్రమే ఉంది బ్రతికి, ఇద్దరు ఆడపిల్లలు. ఆ తల్లి అక్కడో ఇక్కడో చిన్న చిన్న పనులు చేసుకొని ఈ అమ్మాయిని పెంచి పోషిస్తూ ఉంది. ఈ అమ్మాయి కసి ఏంటంటే, అసలు దీని నుంచి, ఈ మైనింగ్లో నుంచి ఏం చేస్తారు, కొంత భాగం బొగ్గు తీసుకెళ్ళి ఇంకొంత భాగాన్ని ఈ కాస్మోటిక్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాస్మోటిక్స్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు దాకా చెప్పానే, లిప్స్టిక్లు, ఫేస్ క్రీమ్లు, ఈ తెల్ల జుట్టు నల్లగవడానికి వేసే రంగు పదార్థాలు, ఇలాంటివి తయారు చేస్తారంట. సో మనుషుల సోకు కోసం ఇంతమంది ప్రాణాలు పణంగా పెట్టాలా, అవసరమా ఇవి అని ఆ రోజు ఒక తీర్మానం చేసుకుంది. ఏమని తెలుసా, ఇలాంటి ఎప్పుడూ నా శరీరం మీదకి రాకూడదు, ఇలాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళని తొక్కిపట్టాలి, ఇవి బయటకు రాకూడదని కసిగా చదివి ఏం చేస్తే ఇలాంటి వాటిని హోల్డ్ చేయొచ్చు, ఆపేయచ్చో అది సాధించింది. దేశంలో 47వ ర్యాంకు IAS కొట్టేసింది ఆ అమ్మాయి. కొట్టి అదే జిల్లాకు ట్రాన్స్ఫర్ వెళ్ళి ఆ జిల్లాలో జరిగే అడ్డగోలుగా చేసే ఆ మైనింగ్ మొత్తాన్ని ఆపించేసింది. నేను ఇది ఎందుకు చెప్పానంటే, మన చర్చలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, బోబెట్టారా, తిన్నమా, పండుకున్నమా, ఇక జీవితము ఏదైనా ఒకటి సాధించాలి, తెలుసుకోవాలి, రాని దాంట్లోకి వెళ్ళి నిపుణత తేల్చుకోవాలి. అబ్బా, ఈ పూట తిన్నమా, కడుపు నిండిందా, పండుకున్నామా, సూపర్. వాళ్ళని కనిన తల్లిదండ్రులు దేవతలు, దేవుళ్ళు. నేను సస్తే వీళ్ళ భవిష్యత్తు ఏమవుద్దా అన్న మినిమం కామన్ సెన్స్ కూడా తల్లిదండ్రులకు లేదు. ఎవరో ఆ తల్లిదండ్రులు, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. అట్లీస్ట్ వారి గురించినటువంటి ప్రార్థన, ప్రభా నా బిడ్డను ప్రయోజనకరంగా మార్చమని ఆనాడు ఎబ్బేజు గురించి యాకోబు చేసినట్లు, ఏమండి, ఇస్సాకు గురించి అబ్రహాం చేసినట్లు, సమూయేలు గురించి హన్నా చేసినట్లు,
కనీసం ఆ తల్లి లేకపోతే ఆ తండ్రి తన పిల్లల భవిష్యత్తు గురించి మోకరించి ప్రార్థన చేసేది లేదు. ఇక ఈ యవనస్తులైతే ఏదైనా ఇట్ట కాదురా ఇట్ట అని చెప్పామనుకో, నాకు రాదన్న, తింటా, అదొచ్చా, నాకు తెలియదన్న, కడుపు మార్చుకొని మోకాల మీద కూర్చుంటే పరలోకం కూడా దిగొస్తుంది. రాందేముండదు, సాధించలేనిది రాంది ఏమీ లేదు. మనిషి ఆకాశానికి ఎగిరి చంద్రుడి మీదకి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇంకా ఏంది రాంది? ఇంకేం రావాలి నీకు? నీ ఫీలింగ్ నాకు అంతొచ్చు. ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఈ ప్రపంచంలో వాడు మారడు. అందుకని ఈ కడవరి దినాల్లో కొంచెమైనా ప్రయోజనకరమైన పాత్రగా దేవుని కొరకు ఉండాలని ఒక కసిగా తీసుకోండి. లోకంలోనే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా సాధించాలి మనం ఏదో ఒకటి. అంతే సున్నామలో ఏం కోరుకుంటున్నారో ప్రజలు, దేవుడు మన గురించి దాన్ని మనం బయటకు తీయాలి. దేవుడు ప్రతి మనిషికి ఆ నిపుణత ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు, సాధించే అనుభవం కూడా ఇచ్చాడు. ఇంకా చెప్పాడు, నీ వల్ల కాకపోతే నన్ను అడుగు, నేను నీకు సహాయం చేస్తాను. సాధించలేనిది చేయలేనిది ఏమి లేదు. నీ పరిధికి మించి నువ్వు విశ్వాసాన్ని పెట్టు. విశ్వాసానికి పెట్టుబడి ఏమైనా ఉందా? హలో, నీకు ఏదైనా కావాలి, దేవుణ్ణి అడగాలి, అంత పెద్దది అడిగితే ఆయన లేడేమోలే, ఆయన అంత పెద్దది అడగాలంటే నాకు అంత పెట్టుబడి లేదు అనేది ఏమైనా ఉందా? విశ్వాసానికి పెట్టుబడి ఏమైనా ఉందా? నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, ప్రభు సన్నిధిలో అడిగితే, ఆ విశ్వాసాన్ని స్థిరపరచుకోగలిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఏదైనా సాధించవచ్చు. కాబట్టి కడవరి దినాల్లో మీ పిల్లల గురించి, మీ గురించి కొంచెం ఆలోచన చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు అంటాడు, నా మాట విని నేను మీకు సెలవిచ్చిన ప్రకారం నా వాక్కును గైకొని మీరు భయభక్తి కలిగి నడిచిన ఎడల మీలో బేదలు, తెలుసా మీకు ఆ మాట? చెప్పండి. మీలో బేదలు ఉండరు. నేను బేదోని, నేను చేయలేను, నేను పేదోని, అట్లాంటి మాటలు చర్చలు వినపడకూడదు. వేస్తున్నామలో ఆమె నల్లపోతున్నారు. మీరు పేదరికంలోనే చచ్చిపోతారా ఏంది? ఎవడన్నా బతికితే ఓర్చుకోలేరు, మీరు బతకాలని, బాగా బతకాలని ఆశ లేదు. ఎట్లా వస్తారు మీరు పైకి? ఇంకా దేవుడు మాట, మీలో బేదలు ఉండరు. మరి అన్నయ్య, మరి మేము పేదరికంలోనే ఉన్నాం కదా, అది ఇంకా నీ సోమరితనమే. నువ్వు ఆశీర్వదించబడ్డాన్ని నేను ఒక టైం టేబుల్ ఇస్తా. ఒక నిరుపేద, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఒకే ఒక మనిషి. ఆ మనిషి టైం టేబుల్ జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒకరోజు కూలికి వెళ్తే 600 రూపాయలు వస్తాయి ఆ మనిషికి. 600 రూపాయలు నెలకి ఎంత? 18,000. 4 ఆదివారాలు తీసేయి, ఎంత చెప్పండి రా? 16,600, ఇంచుమించు 16,000. ఒక మనిషికి కూలి చేస్తే బుర్ర తక్కువది, జ్ఞానం లేదు, ఎందుకు పనికిరాదు అన్న అమాయకురాలు కూడా కూలికి వెళ్ళి ఆ పొగాకు నాటితేనో, లేకపోతే పొగాకు బిగితేనో, లేకపోతే ఆ బొచ్చలు అందిస్తేనో, లేకపోతే ఇంకోటి ఏదైనా చిన్న పని, ఎంత బలహీనమైన పని చేసినా కూడా 16,000 వస్తాయి నెలకి. ఎంత తింటావు? నీకేం కావాలి? ఇవి కాక బస్సు ఎక్కితే ఫ్రీ, కరెంటు బిల్లు ఫ్రీ, పెన్షన్ 4,000, ఇంటికి బియ్యం వస్తాయి, ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కలిపి అవి కలిపి అవి ఒక 6,000, 4,000 వేసుకో. అంటే 20,000 రూపాయలు నీ చేతికి వస్తే ఎంత తింటావు? ఒక బస్తా తింటావా? 3,000, 4,000, 5,000 ఖర్చు పెట్టుకో. నీ చేతిలో ఎంత ఉండాలి? ఇంకా నెలకు 15,000 రూపాయలు నువ్వు అంటే పక్కన పెట్టాలి. నువ్వు 5 నెలలకే నువ్వు లక్షాధికారి అవుతావు. పిచ్చిదానా, లెక్కేసుకొని చేతగా కనపడ్డ పట్టు చీర అంత కొని, కంటికి కనపడదంత కావాలని తెచ్చుకొని, వీళ్ళతో పోల్చుకొని, పోలిక చేసుకొని, అప్పులు చేసి, తిప్పలు చేసి, వడ్డీలు కట్టలేక, రక్తం చెమటగా మార్చి మొత్తం వాడి దగ్గర పెడితే ఇంకేముంటుంది? పేదరికం కాక. దేవుడి మాట ప్రకారం వెళ్ళు. ఖచ్చితంగా చెప్తున్నా, పేదరికం ఉండదు. యేసునామములో దర్జాగా సింహంలాగా బతుకుతావు. ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. మనకి ఎంత కావాలో అంత ఉంది.
దేవుడు ఏం కావాలో అది ఇస్తాడు, ఏం కావాలో చేస్తాడు. ఆ టైం టేబుల్ నీకు అర్థం అవ్వాలి. అందుకని విత్తనం విత్తే కాలంలో సోమరి పండుకుంటే కోత కోసే కాలంలో ఏడుస్తాడంట. బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్కాలం ఇచ్చినప్పుడు రెక్కలు ముక్కలు చేసేటట్టుగా ప్రయాసపడు. నీ చేతుల కష్టార్జితం డాక్టర్లకి, వడ్డీలకి, దొంగలకి వాటికి వెళ్లకుండా దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు నడవలేని స్థితి, వృద్ధాప్యం ఒకటి వస్తుంది, బలహీనమైన స్థితి ఒకటి వస్తుంది. ఆ సమయంలో నీ ఆపదలో నీ కష్టార్జితం నీకు శిఖరంగా కనబడుతుంది. అడుక్కునే పని ఉండదు. కాబట్టి ఇది మైండ్ పానివ్వకూడదు. ఒక్కరుంటే 15,000 సమకూరిస్తే ఆ ఇంట్లో నలుగురుంటే ఎంత మిగలాలి నెలకి? పేదలు ఉంటారన్నా? పేదలు ఉంటారా? సాఫ్ట్వేర్లు కూడా పనికిరారు మీ దెబ్బకే. నిజం. వస్తారు బ్యాగులు వేసుకొని హైదరాబాద్ నుంచి, అమెరికా నుంచి మొత్తం తరిమేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ. ఇప్పటికే బ్యాంకులు కూడా చాలా ఖాళీ అయిపోయినాయి, సాఫ్ట్వేర్ జాబులు ఖాళీ అయిపోయినాయి. వాళ్ళు ఎట్లా మీ పని చేయలేరు? చేస్తారా? రోబోలు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆపరేట్ చేస్తాయి, కానీ పొలంలో పొగాకు నాటుతాయా? ఇంకా అట్లాంటి రోబోలు రాలా, పనిచేసే రోబోలు రాలా. అవి కూడా వస్తాయేమో చూద్దాం. మంచి అవకాశం. కాబట్టి పోనిచ్చుకోమాకండి. మందిరం కట్టే విషయంలో కూడా కొంచెం మీరు కలుగు చేసుకొని బాధ్యత తీసుకొని మందిరం విషయంలో కూడా ముందుకొచ్చి మందిరం గురించి ఆలోచన చేయండి. ఎందుకని మాట చెప్తున్నానంటే, మనము చదువుకొని అబ్బా ఆహా ఓహో అనుకోవడానికి ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వాల. ఇవి కథలు కాదు, జరిగిన వాస్తవాలు. జరిగిన వాస్తవాలు. ఒకప్పుడు దైవజనులు ఏసన్న గారని ఒక ఆయన ఉండేవాడంట గుంటూరులో. అబ్బో, ఆయన పాట పాడితే, ఆయన వాక్యం చెబితే అబ్బా అది కథ అది కదా. అట్లాగే ఒకప్పుడు దావీదు ఉండేవాడు, గొర్రెలు కాసేవాడు, పేదోడు, నిరాకరించబడ్డాడు, అడుక్కుంటే కూడా అన్నం పెట్టేది లేదు ఇంట్లో. అలాంటి వాడిని 40 దేశాలకు చక్రవర్తిని చేశాడు దేవుడు. ఇది కథ కాదు కదా. మరి ఆ దావీదుని ఎట్లా చేశాడయ్యా చక్రవర్తి? నీకు ప్రశ్న రావాలి. ఆ దైవజనుడు ఎంత గొప్పోడయ్యాడయ్యా నీకు ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న వచ్చినప్పుడు మనకు కనబడుతుంది. ఖచ్చితంగా దావీదు జీవితం మొత్తాన్ని ఎతికి చూస్తే మనం నోటీస్ చేసే పాయింట్స్ కొన్ని ఉంటాయి. అక్కడ ఏం కనబడుతుంది అంటే, ఆయన దేవుని మందిరము, దేవుని సన్నిధి మీద మక్కువ కలిగి ఉన్నాడంట. చప్పలు కొడదాము గట్టిగా. ఆయన దేవుని మందిరమందు మక్కువ కలిగి ఉన్నాడు గనుక ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మందిరం మీద మనసు పెట్టుకోండి. మందిరానికి వచ్చి కూలి బాద్దామని ఆలోచన చేశారంటే ఎంత సంపాదించారు మీరు? మందిరానికి రాకుండా మీరు ఏం సంపాదించారు, ఎంత సంపాదించి మిగిలిచ్చారు అదన్నా చెప్పండి నాకు. పాస్టర్ గారు ఈరోజు పరిచర్యకు రాకపోవడం వల్ల నేను ఎంత సంపాదించుకున్నాను పాస్టర్ గారు, అదన్నా చెప్పు, నేను ఆనందపడతా. అది లేదు ఇది లేదు. లోకంలో సామెతలు అందుకే పుట్టాయి, ఉన్నవి అన్నీ పోగొట్టుకున్నాడని. కాబట్టి అట్లా ఉండొద్దండి. మందిరం మీద మనసు పెట్టండి. భూమి మీద మనం ఉండేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలం కృప సంపాదించుకొని ఆ కృప నువ్వు పోతూ నీ పిల్లలకు విడిచి వెళ్ళాలి. హల్లెలూయా. డబ్బులు పిచ్చి బట్టి ఎప్పుడు పరిగెడతా ఉంటాడు ఒక పాస్టర్ గారు. 24 గంటలు అదే పిచ్చి. ఆయన చూస్తేనేమో పౌరుషం కలిగిన సేవకుడు, ఉజ్జీవ ప్రసంగికుడు. ఆయనతో పాటు సహవాసంలో ఉన్న ఈ పాస్టర్ గారికి ఏమో ఎవడు ఏమి ఇస్తాడా, ఎక్కడేం సంపాదించుకుందామా, ఎక్కడేం దాచిపెట్టుకుందామా, ఇదే పిచ్చి కట్టుకుంటాడు. పొలం కొందాం, తోటేద్దాం, కంపెనీ పెడదాం, ఇలాంటి మైండ్ ఉంటుంది ఆ పాస్టర్ గారికి. ఒకరోజు ఒకడు వచ్చాడు, జబ్బోడు వచ్చాడు. ఆ జబ్బోడు వచ్చి ప్రార్థన చేయించుకొని ఆ జబ్బు వదిలించుకొని పోతా ఉన్నాడు. పాస్టర్ గారు అన్నాడు, అయ్యా నీ డబ్బు నీ వెండి బంగారం నాకు అవసరం లేదు, పోయి తీసుకుపోయా. ఈయన వెనకాల వెళ్ళి అవి తెచ్చుకున్నాడు. అవి తెచ్చుకొని దైవజనుడితో అబద్ధం చెబుతున్నాడు, నేను ఎక్కడే ఉన్నానయ్యా, నేను ఎక్కడ పోలేదు, నేను ఎవరి దగ్గర పోలేదని. అప్పుడు అన్నాడు ఆయన, ఎందుకురా నువ్వు పరిగెత్తి ఆయనది తెచ్చుకున్నావా? ఈడనుకుంటున్నాడు నేను ఆయన ఎండి బంగారమేగా తెచ్చుకుంది అని. దైవజనుడు అన్నాడు, నువ్వు తెచ్చుకుంది ఎండి బంగారం కదా, వాడు వదిలేసిన కుష్ఠరోగం తెచ్చుకున్నావు. లేదే నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఉండగానే ఆ శరీరం మీద, నొసట మీద కుష్టు పొంగుతూ వచ్చేసింది బయటికి. ఒక్కడితో పోలాది, ఇక నీ తరతరములు ఈ కుష్టి రోగం భరించాల్సిందే. కృప సంపాదించుకోరా దరిద్రుడు అంటే కుష్టి రోగం తెచ్చిపెట్టుకున్నాడు.
తప్పు చేసింది ఒకడు గెహజీ. ఇక ఆయన కొడుక్కి పెళ్లి చేస్తే ఆడికి పుట్టే కొడుకుకి కూడా కుష్ఠరోగం వచ్చింది. వాడి కొడుకు పెళ్లి చేస్తే వాడికి పుట్టే కొడుకుకి కుష్ఠరోగం వచ్చింది. నువ్వు అంత బాగానే ఉంది కదా, నీకేంద్ర ఈ జబ్బు అంటే, మా తాత దరిద్రుడురా, వాడు చేసిన దిక్కుమాలిన పనికి నాకు ఈ జబ్బు అంటుకుంది చెప్పుకోడా? దేవుని సన్నిధిలో ఎంత గొప్ప దీవెన ఉందో అంత గొప్ప ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రభు దగ్గర మనం మన జీవితాలు నమ్మకంగా కట్టుకొని కాపాడుకోవాలి. దేవుని సన్నిధి తక్కువ అంచనా వేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. కృప సంపాదించుకోండి, అది మీకు ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడూ లోకంతో అస్సలు పోల్చుకోవద్దు. మంచిది, చాలా అమూల్యమైన సమయం ఈరోజు ప్రభు బల్లారాధన. మరొకసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఒక 2 మాటలు మీతో పంచుకుంటాను. ఈరోజు మనకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ దేవుడు మనకు వారసత్వంగా దయచేశాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ దేవుడు మనకు వారసత్వంగా ఇచ్చాడు. అవన్నిటికీ మనం అర్హులమే. కాకపోతే అవి మనం పొందుకోవాలి అంటే అర్హత మనలో ఉందో లేదో మనం పరీక్షించుకుంటే చాలు. అయితే ఈరోజు నేను ఆ వాగ్దానం చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక మాట, కొంచెం బైబిల్ చదివే వాళ్ళు ఈరోజు కొంచెం హుషారుగా ఉండాలి. కొంచెం నా రెఫరెన్స్లు ఎక్కువ ఇస్తా, ఎందుకంటే నా హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది. లేనిదాన్ని నేను కల్పించి మీతో మాట్లాడలేను, ఉన్నదాన్ని అణిచేసి దాచిపెట్టలేను. దేవుడు నా మనసులో ఏది పెట్టాడో, మీకోసం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మనసులో ఏది పెట్టాడో అదే మీతో పంచుకుంటా. ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి ఆ మాటలు చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు ఎట్లా ఉందంట? అది చాలా. 4వ వచనం, 11వ వచనం, 13వ వచనం, 19వ వచనం, ఇక్కడ అన్నిట్లో దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేస్తాడు. మొదటి రోజు ఆకాశము భూమిని చేశాడు, తర్వాత సూర్యుడిని చంద్రుని చేశాడు, తర్వాత జలచరములు చేశాడు, తర్వాత గడ్డి నుంచి విత్తనములు చేశాడు, తర్వాత జంతువులు చేశాడు, ఇలా మనిషిని చేశాడు. ఇలా చేసిన తర్వాత యావత్తు, దేవుడు చేసిన యావత్తును చూసి ఆయన ఏమనుకున్నాడంట? చాలా మంచిదిగా ఎంచాడంట దాన్ని. ఈరోజు మనం కూడా ఆయన పోలిక, ఆయన స్వభావంలో వెళ్తున్నాం కదా. ఇన్ని రోజులు ఈ 2025వ సంవత్సరంలో 8 నెలలు అయిపోయినాయి, 9వ నెలలోకి వచ్చాం. గడిచిన ఈ 8 నెలలు నువ్వు ఏం చేసావు? శారీరకంగా, ఆర్థికంగా, లోక సంబంధంగా నువ్వు సంపాదించింది, సమకూర్చింది, నువ్వు కూడబెట్టింది ఏముంది? ఆత్మీయంగా కూడా చూడు. ఈ 8 నెలలు ఉపవాసం చేసావా? ప్రార్థన చేసావా? భక్తి చేసావా? పరిచర్య చేసావా? త్యాగం చేసావా? సువార్త ప్రకటించావా? ఆత్మలు రక్షించావా? ఈ 8 నెలలు నువ్వేం చేసావని నువ్వు చేసిన పనిని ఒకసారి చూడు. జనవరిలో ఏం చేసావు? ఫిబ్రవరిలో ఏం చేసావు? మార్చిలో, ఏప్రిల్లో, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఈ 8 నెలలు నువ్వేం చేసావు చూడు. నువ్వు చేసినవన్నీ నీకు మంచిగా కనపడుతున్నాయా, చెడ్డగా కనపడుతున్నాయా చూడు. నువ్వు చేసింది నువ్వు చూడలేదనుకో, అది మంచిదో చెడ్డదో నువ్వు గ్రహించలేవు. ఒకవేళ అది చెడ్డదైతే దేవుని ఎదుట లెక్క చెప్పాల్సి వస్తుంది. దేవుని ఎదుటే కాదు, మనుషులకు కూడా లెక్క చెప్పాలి. నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన పుణ్యము, నువ్వు చేసిన మంచి చెడు కార్యముల కొరకు ఈ సమాజానికి, దేవుడికి ఖచ్చితంగా మనం లెక్క చెప్పాలి. అందుకని మనం చేసింది మంచిదా చెడ్డదా పరీక్షించుకోవాలి. మీరు ఇంట్లో చేపల కూర చేస్తున్నారనుకో, మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో ఏం చూస్తారు? దేనికది బాగుందా? చూడకుండా ఎవరైనా వంట చేస్తారా? స్నానం చేసి బట్టలు వేసుకొని రెడీ అయిపోయి ఇక వెళ్ళి బస్సో, కారో, బండో ఎక్కాలి. చివరిలో ఎక్కడికి వెళ్తావు? ఎందుకు? ఏం చూసుకుంటావు? బాగుందా? ఏం చేసినా చూడాలి ఒకసారి, మనం చేసేది బాగుందా బాగలేదా. ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలు భక్తి చేసాం, ఇంత దూరం ప్రయాణం చేసాం. ఈ ఒక్కరోజు ప్రసంగం సీరియస్గానండి. మీరు గట్టిగా వెళ్ళి చెప్పండి, ఒకసారి చప్పట్లు కొట్టండి.
కొట్టు, గట్టి కొట్టు. ఆమేన్. ఈ ఒక్కరోజు నా మాటల మీద మనసు పెట్టండి. మనం ఏం చేసినా మనం చూడాలి, ఇది మంచిదా కాదా, పనికొచ్చేదా పనికిరాందా, ఉపయోగమా లేదా. భక్తి చేసినాం కదా, మనం చూడాలి. అయితే ఈ భక్తి ఎట్లాగుందో పరీక్షించుకోవాలంట. దేవుడు చేసిన పనిని దేవుడే చూశాడు. అసలు దేవుడు చూడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆయన ఏం చేస్తే అది మంచిదే. చెడు చేయడం రాదు, అసలు చెడు జరగదు. ఆయన మాట సెలవిచ్చినా, కార్యం చేసినా, శ్వాస నిశ్వాసలు దేవుని ఊపిరి బయటకు వచ్చినా అది మేలే, మంచిదే, జీవమే. అలాంటిది మంచి చేసే దేవుడే తన పనిని తాను చూస్తే మనం అంతా చెడ్డే. మనం చేసేది చెడ్డే, మనం మాట్లాడేది చెడ్డ మాటలే, మనం చూసే చూపు, మన క్రియలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆశలు, మన కోరికలు మొత్తం దరిద్రమే. మనం ఎంత జాగ్రత్తగా చూడాలి. మనం మనుషులం, ఇది శరీరం. శరీరం చెడ్డది. ఎందుకని? ఈ శరీరానికి ఆకలి ఉంటుంది, ఈ శరీరానికి రోగం ఉంటుంది, ఈ శరీరానికి నొప్పి ఉంటుంది, ఈ శరీరానికి వ్యాధులు ఉంటుంది, ఈ శరీరానికి అవసరం ఉంటుంది, ఈ శరీరానికి భూమి మీద అక్కర ఉంటుంది. కనుక ఈ శరీరం చెడ్డది. అందుకే ఈ శరీరం చెడ్డది కనుక దేవుడు ఈ శరీరాన్ని తీసి నీకు అక్షయ శరీరాన్ని ధరించాలని దేవుడు కోరుకుంది. అందుకు ఈ చెడ్డ శరీరం ఎప్పుడు మంచి చేయదు, మంచి చెయ్యదు, అసలు అది జరగదు. అంతే, మంచి చెయ్యలేదు. శరీరం చెడ్డది. అయితే ఈ శరీరంలో ఉన్న నీవు ఇంతవరకు చేసింది మంచిదా చెడ్డదా పరీక్షించుకొని చూడకపోతే చెడిపోద్ది, జీవితం పాడైపోద్ది. కొద్ది రోజులు ముందుకెళ్ళిన తర్వాత వెళ్తే బాగుండదు. ఇప్పుడు దా చెప్పింది మీ గురించే, అర్థమైందా? ఒకసారి గమనించుకొని సౌండ్ ఇను ఎట్టొస్తుందో. నేను దుడిసి, నేను ఊడ్చి, నేను వండి, నేను కాఫీ పెట్టిస్తే మీరు వచ్చి నైస్గా సప్పట్లు కొట్టి ఆరాధన చేసి వెళ్ళిపోతారా? నేను కట్టి, నేను తెచ్చి, నేను చేస్తే మీరు వచ్చి తినిపోతారా? సిగ్గుండదా విశ్వాస జీవితం అన్నాక? మరి ఈరోజు ఆదివారం ఎవరున్నారు అక్కడ, ఏం చేస్తున్నారు అక్కడ, ఏం జరుగుతుంది? 10 గంటలకు ఆరాధన, మరి అందరూ వస్తారు కదా. తుడిచేవాడేవాడు, కడిగేవాడేవాడు, పెట్టేవాడేవాడు, వండేవాడేవాడు, చేసేవాడేవాడు. బాధ్యత. మీకు విషయం తెలుసా? మన కుటుంబము మనకు అత్తగారి ఇల్లు అయితే దేవుని మందిరం మనకు తండ్రి ఇల్లు. గట్టిగా ఇల్లు చెప్పు. నా మందిరంలో ఆహారం ఉండాలని దేవుడు ఎందుకు చెప్పాడంటే, మీరు ఆకలి కొని ఈ ప్రాంతంలో వచ్చి, ఈ దరిద్రలోకి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు సమృద్ధిగా తినగలిగిన స్థాయి పరిస్థితి ఇక్కడ ఉండాలని. ఇది మనకు తండ్రి లాంటి నివాసం. అలాంటి బాధ్యత కలిగిన ఈ స్థలాన్ని బాధ్యత రహితంగా మనం అస్సలు చూడకూడదు. ఏదైనా ఆ బాధ్యత మీకు ఎప్పుడైతే వస్తుందో దావీదులాగా లేస్తారు మీరు. అంతే వేస్తున్నాను. హల్లెలూయా. నేను బతికి ఉన్నప్పుడు పరిచర్యలో సేవకు రాకముందు పాస్టర్ గారికి అసలు సంబంధమే ఉండదు. పరిచర్య, సంఘం, విశ్వాసుల గురించి. విశ్వాసులు మొత్తాన్ని 500 మంది విశ్వాసులు కూడా నేను మేనేజ్ చేసేవాడిని ఎంత ఉన్నప్పుడే. ప్రభుని నమ్ముకున్న కొత్తలోనే మొత్తం అడ్జస్ట్ అయిపోయేది. సేవకుడి దగ్గరికి ఎక్కాల్సిన అవసరమే లేదు. డేట్తో సహా నా దగ్గరే ఉండేది మొత్తం టైం టేబుల్ మేనేజ్ చేసే విషయంలో. ఏం కావాలి, బాక్సులు పోయినాయా, కనెక్షన్ పోతే తగిలిస్తారు, ఏంటది కాల్చి పెడతా చూడండి రా. సోల్డరింగ్ విషయంలో కూడా అసలు ఆయనకి సంబంధం ఉండదు. ఏ వైర్ కావాలి, ఏ బాక్స్ కావాలి, ఏ స్టాండ్ కావాలి, ఏం అవసరం ఉంది మందిరంలో, మొత్తం బాధ్యత తీసుకునేవాడిని. బహుశా అందుకేనేమో బాధ్యత కలిగిన వాడికి బాధ్యతలు ఎక్కువ అప్పచెప్తాడు దేవుడు. బాధ్యత లేనివాడికి ఇస్తారా? ఇంటి మీద బాధ్యత ఉన్నవాడికి 10,000 ఇస్తాడు. ఎందుకని? వాడు బాధ్యత కలిగిన వాడు ఏమైనా చేస్తాడని. బాధ్యత లేకుండా బజార్లో తిరిగి వాడికి ఇస్తారా? ఇవ్వగలుగుతారా? నువ్వైనా నేనైనా దేవుడు మనకు కొంత ఆశీర్వాదం ఇవ్వాలంటే అది పిల్లలైనా, లేకపోతే ఆస్తి అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఏదైనా దేవుడు మనకు అప్పగించాలి. అనేకమైన వాటిని అంటే మనము నమ్మకస్తులమై బాధ్యత గలవారమై ఉందుముగాక. అందుకని కొంచెం బాధ్యతగా మనసు పెట్టి చూడండి. ఎన్ని రోజులు చెబుతాను, వాడి బాధ వాడితే, నీ బాధ నీది, బాగా జరిపోయారు. నాకు కొంచెం ప్రార్థన చేయండి అమ్మ వీళ్ళ గురించి. ఏం చేస్తా, పారేసుకోలేను, పెట్టుకోలేను, అటు అయిపోయింది నా పరిస్థితి. ఇంకొకడు వచ్చినోడేమో రాడు. ఏం చేస్తాం? కీబోర్డు పెట్టానయ్యా, తబలా పెట్టానయ్యా, ఆరాధన అద్భుతంగా ఉంటుంది అన్నయ్య. నాకు అంత పరిస్థితి లేదులేయ్యా, ఆ పేరేపనున్న వాళ్ళని చెప్పి. ఎందుకంటే నేర్చుకోండిరా. ఏమైనా ఒక్కసారి మ్యూట్లో పెట్టి చదువుతా. నేనేమి రహస్యాలు ఏం చెప్పానుగా, ఇందా చెప్పి లక్కే. ఒకవేళ నీకు ఏ పని రాలేదు, చదువు సందే లేదు, ఆ కీబోర్డు టొయ్యం అని వచ్చితే 2,000 కూలి ప్రార్థనకు వచ్చాడికి. నేను అక్కడక్కడ మీటింగ్లకు వెళ్తుంటా కదా,
దేవుడి దయ వల్ల ఆ కీబోర్డ్ విషయంలో నాకు కొంచెం జ్ఞానం ఉంది. ఒకప్పుడు నేను భుజాన్ని వేసుకొని బాగా తిరిగేదాన్ని ఊరేగా. నాకు బాగా తెలుసు దాని గురించి, బాగా తెలుసు. వాడు పాడేది ఒక రాగం, పాడేది ఒక స్కేలు, అసలు పాడే పరిస్థితే వేరు. వీడు ఎక్కడో ఉంటాడు, టూయం అనిపిస్తూ ఉంటాడు. వాడికి 2000. వీళ్ళకేం తెలియదు అది కుయ్యి అంటుందా లేదా. వాడు 2000 ఇచ్చి పంపిస్తారు. రోజుకు 2000, 2 గంటలు పని చేస్తాడు. మంచి మీటింగుల టైం అయితే 30 రోజులు ఖాళీ ఉండదు, పగలు రాత్రి పని చేస్తాడు. నెలకెంత? ఖచ్చితంగా 60,000. పగలు రాత్రి పని చేస్తే తక్కువ 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. పగలేమైనా ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, నైట్ కోటాలకు వెళ్ళచ్చు, దేవుడు పని చేయొచ్చు, సంపాదించుకోవచ్చు. ఇంత మంచి అద్భుతం రా, వెళ్ళండి రా, దేవుడి పనిలో ఉండొచ్చు. ఏదైనా తిరుగుడు పడితే చేతిలో ఒక చేతి పని ఉంటుందిరా. అబ్బా 4 ఇటుకలు వేయమని చెప్పి పైన వేస్తాం, లేకపోతే ఇంకోటి ఏదని చెప్పు చేస్తాం. ఇవన్నీ మాకు ఎందుకులేండి, పనికొచ్చే విషయాలు చెప్తున్నా. ఇటు వెళ్ళేటప్పుడు ఎడ్లపాడులో ఒక ఆయన ఉంటాడు, ఒక సబ్ ఇన్స్పెక్టర్. ఆయన ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యాడేమో తెలియదు. తబలా కొట్టుకుంటూ దేవుని పనులు వాడబడదామని ఆలోచన చేస్తా. సరదాగా వెళ్ళి రాశాడు పరీక్ష, జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆయన జాబ్ నుంచి ఎప్పుడైనా లీవ్ తీసుకొని ఇంటికి వస్తే సాయంత్రం కోటానికి వెళ్తారు తబలా తీసుకొని. ఒక ఎస్ఐ వాళ్ళన్న సేవకుడు మన మందిరం ఇక్కడికి రావాలని చాలా ఆశ వాళ్ళకి. అయితే మనం ఇప్పుడు కాదులే, వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయగలిగినప్పుడు వెళ్దామని ఆపానట్లా. ఇట్లా దేవుడు ఆశీర్వదించడానికి ఎన్నో మార్గాలు చూస్తాడు. అయితే మనం నమ్మకంగా ఉన్నామా లేదా, ప్రతి పరిస్థితి నమ్మకంగా చూడాలి. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల సేవలో గడిచిన నెలలో నన్ను నేను నిలబడి కొన్ని పరిస్థితులు చూసుకున్నా. నేను సేవ ప్రారంభించినప్పుడు ఏ ఉద్దేశంతో ప్రారంభించాను, ఎలా ముందుకెళ్ళాలనుకున్నాను, ఇప్పుడు ఏ మార్గంలో వెళ్తున్నాను, అది గమనించుకున్నప్పుడు నా మీద నాకు అసహ్యం వేసింది. ఇట్లాంటి సేవ చేయడానికే నువ్వు వచ్చింది, అవసరమా ఇలాంటి సేవ, దీని అంతం ఏంటి, దీని అంతం ఏంటి. ఇప్పుడు అన్నం చెడిపోయింది, మాడిపోయింది, స్మెల్ వస్తుంది, మంట మండుతుంది. ఇప్పుడైనా ఆపితే మర్యాదగా ఉంటుంది. ఇంకా అట్టే పెడితే ఏమైంది, మాడిపోయి ఇల్లంతా కంపు కొడుతుంది, అస్సలు పనిచేయదు. నా పరిస్థితి అదే. ఇప్పుడైనా సంఘానికన్నా చెప్పుకో, లేకపోతే నువ్వైనా మారు, లేకపోతే సేవ మొత్తం వేస్ట్ అయిపోద్ది, వ్యర్థమైన. ఎవడు మట్టి భుజాన్ని వేసుకొని రాళ్ళు నెత్తిన పెట్టుకొని ఇది ఆస్తిని ఎవడు పోడు. నేను ఈ మాటలు చొప్పున బండ మీద తన ఇల్లుని కట్టుకున్నవాడు, స్థిరమైన పునాది కలిగిన వాడు నిలబడతాడు. వరద వచ్చినప్పుడు, గాలి మోదినప్పుడు, తుఫాను కొట్టినప్పుడు నిలబడాలి అంటే బండ మీద ఇల్లు ఉండాలి. గడ్డి మీద, కొయ్య మీద, కొయ్యకాలు మీద కట్టకూడదు. ఎవరు కట్టరు. అగ్ని పరీక్షకు అవి నిలబడలేవు. దేవుడు అగ్ని వేస్తాడంట. గడ్డి అయితే తగలబడిద్ది, కొయ్య అయితే తగలబడిద్ది, కర్ర అయితే తగలబడిద్ది. బంగారం అయితే బంగారం తగలబడదు. కరిగిన ముద్ద అలాగే ఉంటుంది కానీ బూడిద అవ్వదు బంగారం. విశ్వాసం కూడా, భక్తి కూడా దేవుడు అగ్ని వేస్తాడు. ఆ రోజు ఆయన వచ్చినప్పుడు పరీక్షిస్తాడు, ఎట్లా చేశాడు వీళ్ళు, భక్తి ఎట్లా చేశాడని. ఉత్తుత్త పెత్తనాలు చేసి, పైపైన చేసి, ఏదో నామకార్థంగా చేసి, కులం కాబట్టి, మతం కాబట్టి, మన కులదైవం రా యేసుక్రీస్తు అన్నట్టుగా చేస్తే సమస్య లేదు, నువ్వు దేవుని రాజ్యానికి పోవు. దేవుని రాజ్యం అనే కాన్సెప్ట్ లేకపోతే అసలు దండగ కదా ఈ సమయం ఇక్కడ కూర్చోవటం అవసరమా? దేవుని రాజ్యాన్ని నమ్మనప్పుడు ఇక్కడికి రావటం ఎందుకు అవసరమా? ఒకవేళ నమ్మినప్పుడు ఆయన మాట వినాలి కదా, ఆయన మాట ప్రకారం బ్రతకాలి కదా, ఆయన మాట ప్రకారం లోపడాలి కదా. అందుకే నేను చెప్తున్నా, ఈ 9వ నెల అయినా నువ్వు ఒకసారి చూడు, నువ్వు ఎంత దూరం వచ్చావు, ఎట్లా భక్తి చేస్తున్నావు, నీ భక్తి యొక్క ఉద్దేశం, గమ్యం నెరవేరుతుందా లేదో పరీక్షించుకో. ఎట్లా పరీక్షించుకోవాలి చూడు ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఎలాగమ్మా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటికి పొత్తేది, క్రీస్తుకు బెలియాలతో సంబంధమేది.
చాలు, విన్నారా? పొత్తు, సాంగత్యం, సంబంధం ఉండకూడదు. పొత్తు, సాంగత్యము, సంబంధము ఉండకూడదు. ఎట్లా ఉండాలయ్యా? ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. దేవుడు సంఘానికి చెప్తున్న మాట, సంఘం అంటే మనమే, మనతో దేవుడు చెప్తున్న మాట, అన్యజనులతో మీకు పొత్తు వద్దు, చీకటి సంబంధమైన వాడితో పొత్తు వద్దు అన్నాడు. వాడితో పెట్టుకోకూడదు, సంబంధం కూడా పెట్టుకోకూడదు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ప్రభులో ఉన్నావు, నీకు సంబంధించిన వాళ్ళే విగ్రహారాధనలో ఉన్నారు, వాళ్ళు అన్యులు. ఎవరైతే బాప్తిస్మం పొందలేదో వాళ్ళందరూ అన్యులే. ఈ మాట నోటీస్ చేయండి. అన్యులంటే ఎవరో వేరే కులస్తులు కాదమ్మా. బాప్తిస్మం పొందకపోతే మీ భర్త కూడా అన్యుడే, నీ భార్య కూడా అన్యురాలే. బాప్తిస్మం పొందని వాళ్ళందరూ అన్యులే. అన్యులకి మనకు పొత్తు ఉండకూడదంట. ఏంటి వాళ్ళకి మనకు తేడా? నువ్వేమంటావంటే, మా అబ్బాయి మంచోడు, బ్రహ్మాండమైన పిల్లోడు, ఎవరికో ఎక్కడికో ఇస్తే పిల్లోడు పాడైపోతాడు, అందుకని నా చెల్లెలు కొడుకునే, లేకపోతే నా ఏదో వరుసలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన వాళ్ళనే దగ్గరని చేసుకుంటే, అమ్మాయిని చేసుకుంటే నాకు బాగుంటుంది. అవతల ఆ అమ్మాయికేమో విగ్రహారాధన అనుభవం. దేవుడు ఏమంటాడో, వాళ్ళతో సంబంధం వద్దు, సంబంధం వద్దు. నా రక్త సంబంధం అయితే దెబ్బలో నీ రక్త సంబంధం యేసయ్య కంటే గొప్పదా నీ రక్త సంబంధం? నీకు అంత బాధ్యత, అంత రక్తం అయితే నువ్వు మార్చుకో, ప్రార్థన చేయి, బతిలాడుకో. కనీసం నీ భక్తిని గౌరవించలేని ఆ బంధం నీకు అవసరమా? బొట్టు పెట్టాలా, పసుపు పోయాలా, తాళి కట్టాలా, నెత్తినేయాలా, ముంచి లేపాలా? ఇలాంటి బంధాలు యేసయ్యలో నుంచి నిన్ను దూరం చేస్తాయి. ఆ పొత్తు నీకు వద్దన్నాడు దేవుడు. నువ్వు ప్రత్యేకంగా ఉండు. నీ పిల్లలు పెళ్ళి కదా, నిజంగా నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడని నీకు అర్థమైతే, నీకు అంత పౌరుషం కలిగిన భక్తి ఉంటే కూర్చొని మోకరించేయి, నీ ఇంటికి నడిచి రాకపోతాను అడుగు. ఎస్, నేను ఎంతమంది జీవితాలు ఈ సాక్ష్యం చూశాను. అయ్యా మేము సెట్ గారు, అయ్యా మేము దేవుని నమ్ముకున్నాం, మా అమ్మాయిలకి మగపిల్లలు ఎక్కడ దొరుకుతాడయ్యా? ప్రార్థన చేస్తే హైదరాబాదు నుంచి ఎవరో ఎక్కడో గుర్తుపెట్టి ఎతికి వచ్చి బ్రహ్మాండం ఉచితంగా కట్నం కూడా లేకుండా చేసుకొని పోయారు పిల్లల్ని. కార్యం కాదా? అద్భుతం కాదా? వాళ్ళ జీవితం ఏమో టీవీలో చూసి, అబ్బా ఓ నువ్వు బోసాత్యం అన్న, నువ్వు కూడా ఇను. వాళ్ళ జీవితాల్లో వీళ్ళ జీవితాల్లో సాక్ష్యాలు చూడడం కాదు, మన జీవితాల్లో సాక్ష్యాలు దేవుడు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారంగా జీవితం ఉందా లేదా ఖచ్చితంగా మీరు గమనించాలి. మరలా చెప్తున్నా, మీ మనసులు నొచ్చుకొని, నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి, ఇది వాస్తవం, సత్యం. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట, ఇది వాస్తవం, ఇంకా వేరొక ఆప్షన్ లేదు. ఎందుకని వద్దంటున్నాడంటే, అన్యజనుల పద్ధతులు వేరుగా ఉంటాయి, అన్యజనుల ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అసలు అన్యజనుల వారి ఆలోచనే ప్రమాదం. అందుకని దేవుడు వాళ్ళతో పొత్తొద్దు, వాళ్ళతో వద్దురా, నువ్వు బయటకు రా అంటున్నాడు. ఆ బయటకు వచ్చే క్రమంలో అన్యజనుల గురించి ఒక్కసారి మీకు ఒక ఆలోచన చెప్తా. అసలు అన్యజనులు వారి విధి విధానాలు ఎలాగుంటాయంటే, దైవజనుడు దావీదు కీర్తనల గ్రంథం చెప్తాడు అన్యజనుల గురించి. 106వ కీర్తన 34వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 34వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అబ్బో, హలో, ఇటు చూడండి ఒకసారి. ఎవరితో సహవాసం చేశారంటే వీళ్ళు? అన్యజనులతో చేశారు. చేసి ఏం చేశారు? అమ్మ వెనకాల వాళ్ళకి వినపడుతుందమ్మా. సహవాసం ఎవరితో చేశారు? అన్యజనులతో చేశారు. చేసి ఏమి నేర్చుకున్నారు? వారి క్రియలు నేర్చుకున్నారు. అది తప్పు అని కదా ఆయన చెప్తుంది, నేర్చుకోకూడదు కదా చెప్తుంది. మరి నేర్చుకున్నారు. యూట్యూబ్లో వచ్చే షార్ట్ మెసేజ్లు చూసి నీకు అంతా తెలిసిపోయినట్టు ఫీల్ అవ్వమాక. కొంచెం లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, లోతుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో, దేవుని మనసులోకి రా, దేవుని మనసెరిగి మాట్లాడు, ఆలోచన చేయి. నీకు నచ్చినట్టుగా ఎవడో ఏదో చెప్పాడని దాన్ని పట్టుకొని ఓగమాక, జాగ్రత్తగా విను. అన్యజనులతో సావాసం వద్దు. ఎందుకు వద్దు? వాళ్ళ క్రియలు నీకు అబ్బుతాయి. అన్నా నా పరిస్థితి బాగలేదన్నా, నేను దేశం పోతా అన్నాడు. వద్దులేరా, అటు ఇటు పోతే సావాసాన్ని వదిలిపెట్టిపోతే ఇబ్బంది పడతావు, చెడిపోతావు, పాడైపోతావు. అక్కడ పోయాడు, బాగా బాప్తీసం తీసుకొని ఒక యవ్వనస్తుడు మంచిగా భక్తి చేస్తా జాగ్రత్తగా డబ్బు పిచ్చి పట్టి పోయిండు, చర్చికి రావట్లేదు. ఇప్పుడు ఏందిరా అంటే నేర్చుకున్నాడు.
అన్ని జనులు సావాసం పట్టాడు, అన్ని జనులు క్రియలు నేర్చుకున్నాడు, అన్ని జనులా కలిసిపోయాడు. ఇక అంత కలిసిపోయింది, సముద్రంలో పోయినట్టే. అది పోయి నేను ఇక్కడ సంపాదించుకొని వస్తానన్నా, ఏమి ఇబ్బంది లేదన్నా, అక్కడ కూడా చర్చిలు ఉన్నాయన్నా, నేను వెళ్తానన్నా, ఓకే అన్న, అదన్న ఇదన్న. ఒక 4 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వాడి డ్రెస్సు మారింది, వాడి పద్ధతి మారింది, వాడి భాష కూడా మారింది. వస్తలేదా అన్న అంటుండొచ్చి, రాలేకపోయినావు అన్న. కొత్తగా మాట్లాడుతుండు. ఒరే ఏంద్రా నువ్వు మాట్లాడే భాష, తెలంగాణలో గిట్లే ఉంటుంది అన్న, అదేమన్నా ఇంటర్నేషనల్ ఇంగ్లీషా, ఏదో పెద్ద లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు ఫీల్ అయిపోతుంది. పొడుస్తున్నా తెలుగులో మాట్లాడు. అదొక సోకు. తెలంగాణ భాష నేర్చుకొని ఏదో నేను జపాన్ వెళ్ళి సింగపూర్ వెళ్ళి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకొని వచ్చాను అన్నట్టుగా తెలంగాణ భాష మాట్లాడి ఎడకొచ్చి ప్యాంటుకి 3 రంధ్రాలు వేసుకొని వచ్చాడు మళ్ళీ. అది సోకు. పోయిండు, వాళ్ళతో కలిసిండు, నేర్చుకోండు. చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ సస్తారు, ఏడ్చి సస్తారు కొంతమంది. వాళ్ళని నేర్చుకొని వచ్చాడు. ఆంధ్రాలో లేని పద్ధతులు చేస్తున్నాడు. వచ్చాడా, కొత్త పండగలు చేస్తున్నాడు, కొత్త వ్యవహారాలు చేస్తున్నాడు. ఎవడురా నీకు చెప్పింది? 100 ఏళ్ళు వెనకపోయినా కూడా ఎవడు ఈ పద్ధతులు లేదురా మన రాష్ట్రంలో. ఎక్కడి నుంచి వచ్చా? అక్కడ గిట్లే చేస్తారన్నా. చెడిపోయిండు రైడు, పూర్తిగా పాడైపోయిండు. సరే పోతే పోయిండు. కొద్ది రోజుల తర్వాత నేనే ఆ ప్రాంతానికి వెళ్ళి పలకరిద్దామని పోతే అసలు మనిషి చెవుని కమ్మబెట్టిండు. మగోడైండా ఆడోడైండా, ఒక కంపెనీస్ ఆపరేషన్ ఏమో చేయించుకుంటేమో అనుకున్నా నేను. చెవు కమ్మబెట్టి తిరుగుతున్నాడు సికింద్రాబాద్ సెంటర్లో. ఏందిరా అన్న గిట్లా ఉంటేనే నా ఎడా జర బంచకూడదు అది. ఒరే స్వామి, నన్ను కూడా నువ్వు మార్చేస్తావురా నువ్వు. వాడి పక్కనోడు ఒకడు, మా పాస్టర్కి ఎట్లా వచ్చిండు నమస్తే చెప్పంటే, అరే ఊకోన్నట్టు నన్ను, అరే ఒరే అన్నమాకరా పాస్టర్ని రా నేను, అరే నేను కాదులేనా అంటాడు. మళ్ళీ ఎత్తితే ఇదే మాట. అన్ని జనులతో సావాసము అంత ప్రమాదకరంగా ఉంటుంది. నేర్పిస్తారు, వాళ్ళు నేర్పిస్తారు అన్నీ. ఏం కాదంటారు, నేర్చుకో, ఏం కాదంటారు. కానీ అందుకే దేవుడు అంటాడు, మీ సహవాసము తండ్రి అయిన దేవుడితో, కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో, అపోస్తులమైన మాతో ఉండాలి మీ సహవాసం అంటే. హల్లెలూయా. నాతో ఉంటే ఉపవాసం పెడతా, నాతో ఉంటే ఏం జనబాలు. మొన్న పిల్లలు నాతో పాటు ఉన్నారు, అరే ఉపవాస ప్రార్థన చేద్దామన్నా. సరే అన్నా అన్నారు. సరే సరదాగా ఉపవాసం పెట్టి మోకాళ్ళు నేను ప్రార్థన చేద్దామన్నా. నేను టైం పెట్టుకున్నా, ప్రార్థనలు కూర్చోబెట్టా. ఒరే అసలు గంట అటు తిరిగేసిందండి. గంట నిమిషంలో వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తారా, నాకే ఆశ్చర్యం అనిపించింది. అదే ఒక తిరుగుబోతుడితో, ఒక పనికి మాలినోడితో సహవాసం చేస్తే ఆ ప్రార్థన అనుభవాలు వస్తాయా? ఆ వైరాగ్యం వస్తుందా? ఆ ఉపదేశ క్రమం, దేవుని వాక్యానుసారంగా బ్రతికే ఆలోచన, విధి విధానం, దేవుని పిల్లలతో, ఆత్మ సంబంధమైన వారితో సహవాసం చేస్తే వస్తుంది. అన్ని జనులతో సహవాసం చేస్తే వారి క్రియలు నేర్పిస్తారు. వారి క్రియలు ఎట్టుంటాయో ఒక 2 మాటలు అంటే, పాత నిబంధనలు చాలా ఉన్నాయి, క్రొత్త నిబంధనలు కూడా ఉన్నాయి. కొంతమంది పాత నిబంధనలు అంటారని కొత్త నిబంధన కూడా చేసి చూపిస్తున్నా. ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు. చాలు. హలో, అన్య జనులు ఏం నేర్పిస్తారంటే పోకిరి శాస్త్రాలు నేర్పిస్తారు, దురాశలు నేర్పిస్తారు. ఆశ కావాలంటే మీరు చూడండి, ఈ చీటీలు కట్టి ఎగ్గొట్టి టీవీ 9లో వచ్చే ఇవన్నీ అన్ని జనుల్లోనే ఉంటాయి. వాడు ఆశ పెడతాడు, 10 లక్షలు చీటీ వస్తుంది, ఫారం పెడతావు, కంపెనీ పెడతావు, అదిగో డబ్బులు, ఇదిగో ఆశ, ఇల్లు, ఫ్రిడ్జు, కారు అనగానే వీడు కలగంటాడు. ఓకే 20,000 కట్టాలి నెలకు, అంతే కడతానే ఉంటాడు. చివరిలో 4-5 నెలలు ఉన్నప్పుడు మొత్తం ఎత్తుకొని జంపు. దురాశలు రేపుతారు అన్ని జనులు. దేవుని బిడ్డలు ఏమని నేర్పిస్తారు తెలుసా? దేవుని బిడ్డలు ఏమని నేర్పిస్తారు తెలుసా? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా. మనం ఈ లోకం సంబంధం కాదయ్యా, దేవుడిచ్చిన కాడికి చాలయ్యా.
దేవుడి చిత్తం అయితే ఎదుగుతాం, దేవుడు ఆశీర్వదిస్తే గొప్ప వాళ్ళం అవుతాం. ఎంత ఇచ్చినా కృప, ఎంత ఇచ్చినా దీనత్వం, ఎంత ఇచ్చినా తగ్గింపు. ఇది భక్తిలో నేర్పిస్తారు, అది లోకంలో నేర్పిస్తారు. ఇలాంటి పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యంతో కూడినవి, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు వాళ్ళు నడుస్తారు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు ఇంక చాలు, ఇంక చాలు, ఇంక చాలు. నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డవి, దేవుడితో ఉండాలి, దేవుని సంబంధంగా ఉండాలి. విగ్రహ శాస్త్రాలు వాళ్ళు చేస్తూ ఉంటే నువ్వు ఆడకపోయి ఏం చేస్తున్నావు? పాలపేడ దేపురాన్ని పంపిస్తే పోయినోడు పాలపేడ తీసుకుని చక్కగా రావాలా, బొమ్మకాయ నిలబడి గీరుకుంటా. గంట అయింది వీడు పోయి రాలేదు ఏంటంటే నేను పోతే బొమ్మకాయ నిలబడినాడు పెట్టాను సరి ఏం చేస్తున్నాడు, చూస్తున్నాను మనోళ్ళు ఎవరు ఉంటారేమో చూస్తున్నానా. నీ నాటకాలు జల్లేపా, మనోళ్ళు ఎవరు తెలివితేటలు చూడు, ఈ తెలివితేటలు బతుకు మీద పెడితే ఎంత బాగుపడేవాడో. బొమ్మకాడ ఆడవాళ్ళు ఎగురుతామంటే అమ్మలక్కలందరూ కూర్చొని చూస్తుంటే వాళ్ళతో పాటు ఈడు చూస్తున్నాడు. ఆడవాళ్ళు కూడా కాదు వాళ్ళు, ఎవరాళ్ళు అది. అట్లాంటిదేమో మన దేవుడికి అస్సలు సెట్ కాదు. నీలో ఆడంగితనం గల వారు ఉన్నారంటే సంపుతాను అంటాడు దేవుడు, మర్యాదగా మారుమాసు బంధాన్ని అంటాడు. ఎంత రోషం గల దేవుడు చూడండి. వాళ్ళకే మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఆడే ఉండాలి, దాని చుట్టే ఉండాలి. వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంది. అలాంటివి అన్ని జనుల్లో ఉంటాయి. వాళ్ళతో నువ్వు సాంగత్యం పెట్టుకుంటే, వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే, వాళ్ళతో బంధాలు పెట్టుకుంటే, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే, వాళ్ళతో తిరిగితే, వాళ్ళతో సావాసం చేస్తే ఇంక నువ్వు ఎట్లా పరలోక రాజ్యం వస్తావు? నీకు ఉండకూడదని కదా చెప్పేది. అందుకే ఇలాంటి వాటి విషయంలో అన్ని జనులతో నీ సహవాస బంధాలు ఎలాగున్నాయో నువ్వు పరీక్షించుకొని దేవునికి అంగీకారమైన మనసు ఉందో లేదో అని ఆగి నిదానించి ఇంతవరకు వచ్చిన నీ భక్తిని గమనించుకో. డబ్బులు బాగా ఉంటే చాలు, వాడు అన్ని జనుడైన దుర్మార్గుడైన సావాసం చేస్తాడు. అధికారం ఉంటే చాలు, గొప్పోడైతే చాలు, నీ సావాసం అదొక బిల్డప్. నాకు పలానోడు తెలుసు అండి, ఏం చేస్తావు అయితే నాకు దేవుడు తెలుసు. చెప్పు నీ ప్రధానమంత్రి తెలుసా, ముఖ్యమంత్రి తెలుసా, కులస్తుడు తెలుసా, మతస్థుడు తెలుసా, కలెక్టర్ తెలుసా, అధిపతి తెలుసా, ఎవరు తెలుసు? నాకు దేవుడు తెలుసు. ఎవరు గొప్ప? ఇప్పుడు నీకు తెలిసినోడు రేపు పొద్దున సత్య సమాధిలో ఉంటాడు. నా దేవుడు ఎప్పుడు సజీవంగా ఉంటాడు, నా దేవుడు ఎప్పుడు సజీవంగా ఉంటాడు, ఎప్పుడు నన్ను కాపాడుకుంటాడు ఆయన. నీకు తెలిసినోడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, నా దేవుడు ఆఫ్ చేయడు. నీకు తెలిసినోడు చేతులు ఎత్తేస్తాడు, నా దేవుడు ఎత్తడు. ఆయన హస్తం ఎప్పుడు చాపబడి ఉంటుందంట. అన్ని జనులకు సంబంధించిన కార్యాలు ఇవి. ఎఫెసీ పత్రిక 4:17 కాబట్టి అన్యజనులు నడుచుకునేటట్లు మీరిక మీదట నడుచుకోకూడదని ప్రభువునందు సాక్ష్యం. ప్రభు ఎదుట నిలబడి చెప్తున్నా, అన్యజనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట మీరు నడుచుకోకుండా ఉందురుగాక. సంఘమంతటికి దేవుడిట్టి కృప దయచేయునుగాక. అమ్మా, నా 2 చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, తెలిస్తే బైబిల్ ప్రకారం భక్తి చేయండి, తెలియకపోతే నా బోటుని అడగండి. మీ సొంత పెత్తనాలు చేసి అన్యజనులు చేసినట్లుగా చేస్తే 7 తరాలకు మీ శాపం కూడా పెట్టుకుంటారు మీరు. మీ ఇష్టం. ఏందన్నయ్య మమ్మల్ని చెప్పిస్తున్నావు అనమాక, ఈ శాపం ఖచ్చితంగా తగులుతుంది. మర్యాదగా బైబుల్ చెప్పినట్టు చెయ్యి, లేదా సావు, వాళ్ళతో పాటు చావు. మధ్యలో ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావు? అన్యజనులు చేసినట్టు ఎందుకు చేస్తావు? ఏం చేస్తారు అన్యజనులు? లోక సాంప్రదాయాలు, లోక ఆచారాలు, ముహూర్తాలు, మంచి చెడ్డ, తిథి నక్షత్రం అన్నీ చూస్తాడు. నువ్వు కూడా అదే చూస్తున్నావు. ఇల్లు పునాది వేయాలి అన్నయ్య, ఇంటికి పునాది వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎట్టేయాలి, నన్ను అడుగు, నేను చెప్తా. ఎందుకంటే నా దగ్గర ఆధారం ఉంది. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రములు కూడి పాడి స్తుతించి ఆరాధించి భూమికి పునాది వేశాడు. అంతకంటే ఘనంగా నీ ఇంటికి పునాది వేస్తా. అంతేగాని నవధాన్యాలు తెచ్చేస్తే ఏమవుతుంది? నవధాన్యాలు అయితే ఏమవుతుంది? అంత బంగారం ఎంత అదంగా బాగుంటుంది బంగారం. ఆ టేషన్ వాళ్ళు కొంపలు కూడా పూర్తి చేయాలి, మధ్యలోంచి వచ్చారు తెలుసా మీకు? ఎంతమందిని చూపిమంటావు? ఇల్లు ఓపెనింగ్ కూడా చేయకుండా పోయిన వాళ్ళు, ఇల్లు కట్టి ముహూర్తాలు పెట్టి ఓపెనింగ్కి ఆవుని తెచ్చి కాళ్ళు చేతులు పచ్చడి నలిగించుకున్న వాళ్ళు ఎంతమంది చూపిమంటావు? ఇవి ఉండకూడదు. ఇవి అన్ని జనులు చేసే. పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ప్రారంభోత్సవం చేయాలన్నా, మంచి అయినా చెడైనా ఏదైనా వాక్యానుసారంగా చేయుదుగాక. అంతే. భయపడకూడదు. మనము దేనికి భయపడకూడదు. ఎందుకని మాట చెప్తానంటే, మనం ప్రభువుని నమ్ముకున్నాం.
ప్రభుని నమ్ముకున్నాం. మరల ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా పిల్లర్ ఎత్తుంది, గోడ జరిగింది, కిటికీకి బొక్కబడింది, గాలి ఈ పక్కకు వస్తుంది. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నమ్మింది ఎవరిని? నిన్ను ఆ గోడ కాపాడుతుందా? నిన్ను ఆ తొట్టి బతికిస్తుందా? నిన్ను బతికించి నీ ఆయుష్కాలను పొడిగించేది ఇదా? వాస్తు ప్రకారం కట్టినోడు చచ్చిపోవాలా? వాళ్ళు శిలాశాసనంగా ఉన్నారు భూమి మీద. ఈ అబద్ధాన్ని ఎందుకు మీరు అంగీకరిస్తారు? దుబాయ్లో వాస్తు లేదు, ఏమీ లేదు, మబ్బుల్లోకి వెళ్ళిపోయిన బిల్డింగులు. పైకి పోతే భూమి కనపడదు, అన్ని మబ్బులే కనపడతాయి. వాస్తు లేదు, అందుకే వాళ్ళు ఎదిగారు. మనం వాస్తు ప్రకారం 3 అంతస్తులు కడితే 3 వాడు చెబుతాడు. ఇంకా ఎదగవు, నీ బతుక ఎదగదు, ఇంకా అది ఎదగదు, పైకి పోదు. ఇంకంతే ఆడాడు అక్కడక్కడ తిరిగి అక్కడే చావాలి. ఇంకా గాలి ఆడక ఏం ఆడక గందరగోళమే. ఎందుకంటే ఈ అనుభవం నా కుటుంబంలో జరిగింది. దరిద్రం ఇంట్లోకి వచ్చి మొత్తం చాలితి లేచిపోతుంటే, దరిద్రం వస్తుంటే అర్థమై సావుగా ఏం జరిగిందిరా అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాంత్రికుని, ఒక్కొక్కసారి ఒక్కొక్క వాస్తు చెప్పేవాడిని చూస్తే ఇక్కడ నుంచి ఇంచుమించు 50 అడుగులు 60 అడుగులు వెడల్పులో ఉంటుంది మా ఇల్లు, పెద్దది. అందరు ఉమ్మడి కుటుంబం. మొత్తానికి ఒక్కొక్క తలుపు పెట్టించాడు వచ్చి, వాస్తు ప్రకారం ఉండాలని. కలిసిమెలిసి ఉన్న కాపురానికి కంతలు పెట్టాడు. పోయింది. బయోగ్యాస్ 1989లోనే బయోగ్యాస్ ఉంది ఇంట్లో. గేదెలు ఎద్దులు అన్నీ ఉంటాయి కాబట్టి, 4 ఎద్దులు 10 గేదెలు ఉండే ఇల్లు కాబట్టి అదంతా వ్యర్థం కాకూడదు, బయోగ్యాస్ పెట్టి ఒకడొచ్చి దాన్ని మూపించాడు. ఇక్కడ గొంత ఉండకూడదని పోయింది. ఆ రోజు మళ్ళీ కట్టెలు పెట్టుకొని వండుకోవాల్సి వచ్చింది. కిటికీలు పగిలినాయి, ట్రాక్టర్లు పోయినాయి. ఎంతమంది వచ్చిన శాపాన్ని ఆపగలిగారా? యేసయ్య ఒక్కడొచ్చి ఆపగలిగాడు శాపాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబంలో మొత్తం చచ్చారు శాపం వచ్చి. బతికిన వాళ్ళు ఇద్దరు ప్రభుని నమ్ముకున్నారు, మా అమ్మ ఆమె తమ్ముడు. దేవుడే శాపం ఆపగలిగేది, ఇంకెవరు ఆపలేరు. ఇవన్నీ ఏం కాదు, వీటి జోలికి మనం పోకూడదు. అందుకని నేను చెప్తున్నా. కనుక లోక సంబంధమైన అన్య ఆచార సాంప్రదాయాల వైపు మనం వెళ్ళామా ఇంకంతే సంగతులు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ముహూర్తాలు చూస్తారు, వాళ్ళు నక్షత్రాలు చూస్తారు, ఆచారాలు చూస్తారు. వాటి విషయంలో మనం దూరంగా ఉండాలి. రెండోది, అన్ని జనులకు ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉందంట. జఫన్య గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. జఫన్య పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. చాలండి, 2 మాటలు మీరు చదువుకున్నారు. అన్యజనులేమో అన్యజనుల వస్త్రములు వేసుకొని వచ్చారంట. పరలోకంలోనూ ఆయన సేనలేమో తెల్లని వస్త్రాలు వేసుకున్నాడంట. దేవుడు రంగును కూడా మెన్షన్ చేశాడు. అమ్మ మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు యూట్యూబ్లో షార్ట్ మెసేజ్లు చూడొద్దన్నానంటే, దేవుడు హృదయాన్ని చూస్తాడు, బట్టల్లో ఏముంది, ఇట్లాంటి గోంగూర మాటలు పక్కన పెట్టండి. దేవుడు ఎందుకు మెన్షన్ చేశాడు? అంత సింపుల్గా చెప్పాడా? యాజకుడికి ఎంత పొడవు వస్త్రం ఉండాలి, ఆ వస్త్రానికి ఏ దారం వేయాలి, ఏ రంగు ఉండాలి, ఆ వస్త్రం యొక్క విధి విధానాలు ఇలా ఉండాలి, మోసే ఖచ్చితంగా నువ్వు అలా చేయాలి అని ఒక చొక్కా కుట్టించుకునే విధానం గురించే దేవుడు అంతగా మాట్లాడాడంటే, శ్వాసుల గురించి, సేవకుల గురించి ఎంత శ్రద్ధ పెట్టాడంటే ఉద్దేశం ఉండదా? అన్యజనుల్లాగా దేవుని మందిరంలో అన్యజనుల్లాగా విశ్వాసులు బ్రతికితే ఎట్లా? క్వాలిటీ ఉన్నదా? వాళ్ళలాగా మనం ఉంటే ఎట్లా? అలా చేయకూడదు. అన్యులు వేరు, మనం వేరు. మనకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. దేవుడు చెప్తున్నాడు, తెల్లని వస్త్రములు ఆయన బిడ్డలు, ఆయన సేన ధరించుకొందురుగాక. హల్లెలూయా. కనుక ఈ లోక సంబంధమైన అన్య సంబంధమైన సాంప్రదాయాల్ని వాటిని మనం పట్టించుకోకూడదు. ఎందుకని మాట చెప్తున్నానంటే, లేవియ కాండంలోనే ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు ఒక మాట చెప్తాడు. లేవియ కాండం 20వ అధ్యాయం 23వ వచనం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. లేవియ కాండం 20-23 మొదటి చదువు. నేను మీ ఎదుట నుంచి వెళ్ళగొట్టుచున్నా. హలో, నేను మీ ఎదుట నుంచి వెళ్ళగొట్టే జనముల ఆచారములు మీరు దేవుడు అసహించుకునే థో అని ఊసిన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళే పట్టుకొస్తారు. ఏంది ఆ దరిద్రాన్ని మీరు తెచ్చుకుంది కాక నాకు తగిలిస్తారు, నా కడుపు మంట. అది అలా చేయకూడదురా, అది సైతానుగాడురా, అది అపవిత్రమైంది, శాపం అది. దాని జోలు మీరు వెళ్ళొద్దు.
నేను వెళ్ళగొట్టాను రా, మీ దరిద్రులు దూరంగా పోండి నేను తరిమేస్తే, మిమ్మల్ని పక్కన పెడితే మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి తెచ్చి పెడతారేంటి? ఆ పసుపు వద్దని, ఆ అక్షింతలు వద్దని, ఆ కుంకుమ వద్దని కదా తరిమేసింది. మరలా పోయి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి మరలా పోయి తెచ్చుకుంటావేంది? తెచ్చుకుంటే ఏం చేస్తాడంట ఆయన? నేను వెళ్ళగొట్టినా చాలండి, చాలు. అలాంటి వాటి మీద నేను అసహ్యం పెట్టుకున్నాను. వాటి మీద నాకు అసలు మనసు లేదు. మీరెళ్ళి అవి తెచ్చుకుంటే ఇంక మిమ్మల్ని కూడా నేను అసహించుకుంటా. అసహించుకునే వాడి దగ్గరికి దేవుడు రాడు. ఆ కుటుంబాలు దేవుడు అడుగు పెట్టడు. ఇప్పుడు ఆలోచన చేయండి. సొంత పెత్తనాలు చేసి సంవత్సరంలోపే పెళ్లి చేయాలి, సంవత్సరం అయిపోయింది అనుకో, ఆడు చచ్చి సంవత్సరం అయింది, ఈడు పుట్టి సంవత్సరం అయింది, ఇట్లాంటి దిక్కుమాలిన క్యాలిక్యులేషన్లో పక్కన పెట్టండి. నా మాట వినండి, ఇది శపించబడిన అనుభవం. ఇది ఎందుకని ఈరోజు చెప్తున్నానంటే, నిజంగా ఈరోజు నేను ఒక గొప్ప సంగతి మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశపడి డైరీలో రాసుకున్నాను. కానీ దేవుడు నన్ను అడ్డుకొని నాతో మాట్లాడుతున్నాడు. నా మాట వినండి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ అన్య జనులవి, నీ కాదు. అసలు ఈ సాంప్రదాయమే కాదు. నీకు చదువు వస్తే, నీ జ్ఞానం ఉంటే 100 ఏళ్ళు వెనకబో. భారతదేశంలో ప్రజలు ఎట్లా బ్రతికారో, సౌత్ ఇండియా మనకు ఒక సాంప్రదాయం ఉంది, మనకు ఒక పద్ధతి ఉంది. మనం ఎట్లా బతికాము అసలు మనకు సంబంధం లేని విషయాలు ఇవి. ఎవడో తెచ్చి రుద్దాడు, వాటికి నీ అహం నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోయి మరలా వాటిని తెచ్చుకొని వాళ్ళ సాగు వాళ్ళు తత్తుంటే నువ్వు దేవుడు నమ్ముకొని ఇంత చేసి నీకు ఒక సోక అది వాళ్ళ తెచ్చి తగిలించుకోవడం. నువ్వు పట్టుకుంటే దేవుడు మైలపడతాడు రా, నువ్వు దేవుడి దగ్గర రాకూడదురా అని తన్ని ఈడ్చి బయట అయితే మళ్ళీ పోయి బొమ్మ తెచ్చి పెట్టుకుని నీ అంత సిగ్గులేనుడు ఎవడన్నా ఉన్నాడా? పో అని ముఖం మీద వస్తే సిగ్గు లేకుండా తుడుచుకొని పోతున్నావే, అంత మాత్రం భక్తిలో ఉండరా దేవుడిని ఆశీర్వదించడా? ఒక మాట అంటే తట్టుకోలేవు కదా. పెద్దోళ్ళు కానీ, దైవజనుడు కానీ, ఆత్మీయులు ఎవరనంటే నువ్వు అసలు భరించలేవు కదా. మరి వాళ్ళు ఊశారు కదా నీ ముఖాన్ని, నువ్వు పనికిరావు పోరా బయటకు అని తన్నారుగా, మళ్ళీ ఎందుకు పోతున్నావు వాడికి? ఆ విషయంలో రోషం పౌరుషం రాదు, కానీ ఇక్కడ మాత్రం వస్తాయి విశ్వాసులకి. ఎట్లా చేస్తారు మీరు భక్తి? ఎట్లా ఆశీర్వదిస్తాడు? బహుశా సంఘాలలో ఉన్న క్రైస్తవులు ఆశీర్వదించబోవడానికి మొట్టమొదటి బలమైన కారణం ఇదే. అన్య జనుల ఆచారాలు తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే చర్చిలకు వస్తూ కూడా ఇంకా శాపం, చర్చిలకు వస్తూ దరిద్రం, చర్చిలకు వస్తూ పేదరికం, చర్చికి వస్తూ రోగాన్ని ఎందుకు అనుభవించాల్సి వస్తుందంటే ఆ శాపాన్ని తెచ్చిపెట్టుకోవడమే. సిగ్గు లేదా భయపడడానికి వాటికి? ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? 2వ వచనంలో 10వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? యెహోవా సెలవిచ్చినదేమనగా అన్య దినముల ఆచారాలని గుర్తుపట్టి నేర్చుకోమాకండి. ఆకాశంలో కనపడే చిహ్నానికి బా చాలమ్మా. హలో, ఆకాశంలో కనపడ్డ వాటికి భయపడతారు వాళ్ళు. అయితే మీరు భయపడద్దు. ఏం కనపడుతుంది వాళ్ళకి? చంద్రుడు మాయమైపోతున్నాడు. దాని పేరేంది? అమావాస్య. ఉత్సవ పోసుకుంటాడు స్లాబ్ వేయాలంటే. మనం వేస్తాం, కొట్టు చప్పట్లు కొట్టు కోటేస్తున్నా. భయపడి చస్తాడోడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీతో దేవుడు ఉన్నాడు. నువ్వు అడిగాయి, ఏ క్షణమైన అద్భుతం జరుగుతుంది. నా చెల్లి నిండు నెలలతో ఉంది, డెలివరీకి తీసుకొని రావాలని వెళ్ళారు. వెళ్తే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ, అమ్మ ఈరోజు అమావాస్య అమ్మ, ఈరోజు తీసుకెళ్తాటమ్మా. మా అమ్మ సచ్చింది. ఏమ్మా పోయి మావాడి ముందే చెప్పావమ్మా. ఇక వాడు ఒప్పుకోడమ్మా, ఈరోజు అంటాడు. అమ్మ అవ్వదులేమ్మా, ఇంకా సర్దమ్మా. తీసుకొచ్చా మంచి దొండపండు లాంటి కొడుకు పుట్టాడు. దానికే గుండ్రాయినట్టు ఉంటాడు ఇప్పుడు కూడా వాడు. అమావాస్యకు భయపడి ఉంటే చీకటి పుట్టేది. నల్లగా బాక్స్ ఉన్నట్టుండే కర్రెపిల్ల పుట్టింటే ఇంకా చచ్చేది. వాళ్ళు పెళ్లి చేయలేరు దానికి. నువ్వు భయపడతావు అమావాస్యకి. లోకం అన్ని జనులు భయపడతారు అమావాస్యకి, చంద్రగ్రహణానికి, సూర్యగ్రహణానికి. నేను దేశం మొత్తం బాగా నవ్వుతున్నారు. అందరూ అప్పుడే అయిపోయిందంటే రేపేదో సూర్యగ్రహణం ఉందంట. ఆడి భయమే, ఈడి భయమే, ఇద్దరికి భయమే. మనమైతే ధైర్యంగా బతుకుతాం వేస్తున్నామలో. హల్లెలూయా. ఎందుకంటే సమస్తము చేసిన వాడు దేవుడే. ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏమి జరగదు. అది మనకు తెలుసు. నువ్వు భయపడుతున్నావు అంటే నీకు ప్రభు నమ్మకం లేదు. ప్రభు నమ్మలా. ఎందుకు వచ్చినావు దేవుడి దగ్గరికి? అలవాటు అన్నయ్య, వెంకటయ్య అన్నట్టు. ఎందుకు వచ్చినావు? ఊరక ఆదివారం రాకపోతే మనసు బాగోదు అన్నయ్య.
కసి నికాసైన భక్తి చేయాలి యేసునామములో. పట్టుకుంటే ప్రభుని అపోస్తులాగా పట్టుకోవాలా. సమస్తము నీ పాదాల కింద పెట్టాడంట. అమావాస్య కూడా నీ కాళ్ళ కింద ఉంటుంది, వాస్తు నీ కాళ్ళ కింద ఉంటుంది, సాంప్రదాయం నీ కాళ్ళ కింద ఉంటుంది, ఆచారం నీ కాళ్ళ కింద ఉంటుంది, మంచి రోజు చెడ్డ రోజు దినము సమస్తం నీ కాళ్ళ కింద ఉంటాయి. నువ్వు వాటన్నిటికీ అధికారివై ఉన్నావు. నువ్వే 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 నిన్ను అధికారిగా పెట్టాడు దేవుడు. వాటికి నువ్వు భయపడతావు. సిగ్గులేని తరమా అంటాడు ఆయన. ఉండకూడదు. వదిలేయ్ వదిలేయ్. ప్రతి గడియ మనకు మేలే. హల్లెలూయా. ప్రతి నిమిషం మనకు ఆశీర్వాదమే. ఆయన కటాక్షం ఉన్నంత కాలం మనకు దీవెనే, మేలే, ఆశీర్వాదమే. అంతేగాని దిక్కుమాలిన చండాలమైనవి ఉంటాయి. కొన్ని వరదలు వచ్చి మునిగిపోతుంటే మంచి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు చిన్నోడు. కట్టు బేస్మెంట్ వేసాడు, నీళ్ళు లోపలికి వస్తాయి. ఓ అమ్మా అయ్యా ఏమైందే? పెద్దోడి కంటే 2 అడుగులు పెరిగిందిరా, చంపేద్దామనే నన్ను. కట్టు చూద్దాం, ఆయన చచ్చిపోద్దామా? నువ్వు చచ్చేదాకా ముసలి చావదు. అయిపోయా. 2 అడుగులు ముందుకు వచ్చాడు, ఒకరు విశాలంగా కట్టుకుందామని. పెద్దోడిని దాటి ముందుకు వచ్చి నన్ను చంపేద్దాం. ఏది గోడ 2 అడుగులు ముందుకు జరిగితేనే ప్రపంచం 30 ఏళ్ళ ముందుకు పోతుందమ్మా. జపాన్ వాళ్ళు 2060లో బతుకుతున్నారంట. భారతదేశం 2060కి వస్తే ఎట్లా ఉంటుందో జపాన్కి వెళ్తే అట్లా ఉంటుంది. అంత స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఇంకా గోడ జరిపే కాడ, ఎత్తులేపే కాడ, పేడలకే కాడ, బాత్రూములు కట్టే కాడే ఉన్నావు. బాత్రూమ్కి డోర్ ఇటు పెట్టా చచ్చిపోతావా? దానికే కంఫర్ట్గా పెట్టుకొని పోయేది వచ్చేదానికి ఉండాలి, కానీ దానికి చచ్చిపోతారా? మానేయండి ఇలాంటి అనుభవాలు, మానేయండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు అన్ని జనుల్లో వాటిని చూసి అసహించుకున్నాడు. నేను దేవుణ్ణి అయితే వీటికి భయపడతారేను, అమావాస్యకు చీకటికి భయపడతారేను. వద్దు, ఇవి చేయకూడదు. యేసుకేలు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనంలో అలాంటి ఆచారములను గురించి కొంతమంది వారిని ప్రోత్సహించారంట. అలాంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడు. చాలండి. హలో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఆయన పెళ్లి పెట్టుకున్నాడు. అట్లా చేయకూడదయ్యా, ఇట్లా ఉండాలయ్యా, మనం దేవుడిని నమ్ముకున్నామయ్యా, మనకు సంబంధం లేదయ్యా అంటే ఆయన అన్నాడు, అన్నయ్య పెద్దోళ్ళ కాడి నుంచి వస్తున్న ఆచారం అన్నయ్య, చేయకపోతే అట్టా. ఇప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు, మీ పెద్దలు మీకు నేర్పిన నీ తండ్రుల ఆచారము చాలు. పెద్దోళ్ళు చెప్పింది వినమన్నాడా? పెద్దోళ్ళు గోష పెట్టుకుందామా? వాళ్ళదే కదా మరి. అది మాత్రం ప్యాంట్ కావాలి నీకు, అది మాత్రం. పెద్దోళ్ళు ఎద్దుల బండ్లు కట్టుకొని ప్రయాణం చేశారు. ఎద్దుల బండి కడతావా ఒంగోలు పడడానికి? అది అట్టట్ట అన్నయ్య, మరి ఇట్టట్ట అన్నయ్య, అట్ట కుదరినప్పుడు ఇట్టట్ట. ఒక పద్ధతి ఉంది, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. నువ్వు ఒక మార్గంలో నుంచి ఇంకో మార్గంలోకి వచ్చినప్పుడు, అయ్యా ఈ దారిలో ఎట్లా వెళ్ళాలి అడిగి తెలుసుకో. అది కూడా దేవుడే చెప్తాడు. మార్గాలలో నిలిచి చూడండి, మేలైన మార్గం ఏదని అడిగి అందులో. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు తన ప్రజలను గురించి చెప్తాడు. మార్గాల్లో నా వైపు చూడండి అమ్మా, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలిగే మార్గం ఏదని అడిగి అందులో నడవండి, అప్పుడు మీకు నెమ్మది క్షేమం కలుగుతుంది. అంటే పెద్దలు నేర్పింది దాంట్లో బాగూడదు. ప్రాముఖ్యంగా నన్ను బాగా బాధించిన విషయం, పెళ్ళిళ్ళకు పిలిచి ముహూర్తాలు వాళ్ళు పెట్టుకొని, నలుగులు పెట్టుకొని, పూజలు చేసుకొని, ఏదేదో చేసుకొని, నన్ను పెళ్ళికి పిలిచి నన్ను పెళ్లి చేయమని చివరికి మళ్ళీ తాలిబోటి నా చేతికి ఎత్తంటే, అది పట్టుకున్నప్పుడంతా నా చేతులు గడగడ వణికిపోతుంది. నా కన్నీళ్ళు ఒక్కటే తక్కువ ఆ సమయంలో. ఏంట్రా నాకు ఈ శాపం అనిపిస్తుంది. తెలిసిన నేను మౌనంగా తాళి కట్టిస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. దానికి మరలా వీళ్ళు ఒక పేరు పెట్టారు, ఏమని? భారతదేశ. అది నిజంగా భారతదేశ సాంప్రదాయమా, హిందూ సాంప్రదాయమా? దానికి ఎంత మోసం చేశారు చూడండి.
అది భారతదేశ సాంప్రదాయం అని చెప్పి. హిందువులు మాత్రమే కట్టుకుంటారు, ముస్లింలు కట్టుకోరు, సిక్కులు కట్టుకోరు, జైనులు కట్టుకోరు, బౌద్ధులు కట్టుకోరు, క్రైస్తవులు అయితే అసలు కట్టుకోరు. మీరెవరో మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా మా ఆవిడతో నేను ప్రమాణం చేసి, అమ్మాయి నేను నీకు మాట ఇస్తున్నా, యేసయ్య సాక్ష్యం, జీవితకాలం నీకు తోడుంటా. అయిపోయింది. బ్రహ్మాండంగా ఉందే. గేదె అదేమన్నా కట్టేదానికే, తలికి రాకపోయేదానికే. అది కడితేనే అన్నయ్య అంతలా ఫీలింగ్ రా నీకు. అది కట్టకపోతే రాదా నీకు? మరి అంతలా ఫీలింగ్ అయితే లోపల తీసుకెళ్ళి పెద్ద మోకే కట్టరాదా? మేము చూడకుండా మాకెందుకు ఆ దరిద్రం తగిలిస్తావు? మరలా చెప్తున్నా సంగమా, మీ అందరికి చెప్తున్నా, మీరు బాధపడద్దు. మీరు ఎవరైనా వివాహాలు పెట్టుకోవాలంటే మీకు నచ్చిన వ్యక్తులు చూసుకోండి. ఒకవేళ నేనే వివాహం చేయాల్సి ఉంటే నా దగ్గరికి రండి. ఎప్పుడు మీరు ఖాళీగా ఉంటారు నన్ను అడగండి, నేను చేసే పద్ధతిలోనే నేను చేస్తా. ఒకవేళ మీకు తాళి బొట్టు కట్టుకోవాలనుకుంటే నేను స్టేజ్ దిగి వచ్చిన తర్వాత అప్పుడు కట్టుకోండి. తాళి కాకపోతే ఇంకేదన్నా కట్టుకోండి. నేనున్నప్పుడు మాత్రం అసహ్యమైన కార్యాలు చేయొద్దు, అది శాపం. ఎందుకంటే నేను బాధపడి ఆ కార్యం చేయటం బహుశాపం. దైవజనుడు పౌలు గారు అంటారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మేము దుఃఖముతో ఆ పని చేస్తే, ఏ పని? ఒక్క వివాహం చేసే పని మాత్రమే కాదు. చదువు ఆ మాట. లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మల్ని కాపాడుచున్నారు. ఒకవేళ వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. వారి మాట విని ఈ పేపర్ సింపేసేయండి మీ బైబిల్లో. ఇంకా రికమెండేషన్లు, రిక్వెస్ట్లు ఎట్టకొడు చెప్పాయా, నువ్వు చెప్పాయి అన్నకి, నువ్వు చెప్పాయి పాస్టర్ గారికి, ఏం అక్కర్లేదు. మాట వింటే మీకు ఆశీర్వాదం, మాట వింటే మీకు ఆశీర్వాదం, మాటకు లోబడితే మీకు ఆశీర్వాదం. ఒకవేళ మీరు మొండికి తగిలి గందరగోళమై ఇబ్బంది పెట్టారనుకో, నేను దుఃఖంతో ఆ పని చేస్తే, మీరు కోరిన పని చేస్తే అది మీకు నిష్ప్రయోజనం. దీవెన ఉండదు, దీవెన ఉండదు. నేను సంతోషంగా చేయాలి, నీ ఇంట్లో అడుగు పెట్టాలి. అందుకే పాత నిబంధనలో ప్రవక్తలు ఊర్లోకి వచ్చినప్పుడు గడగల్లాడిపోతారు. అయ్యా సమాధానంగా ఉన్నావా అని అడుగుతారు. ఒకవేళ ఆయన నేను సమాధానంగా లేను అన్నాడంటే ఆయన సమాధాన పడే వరకు ఆయనకు అర్పణలు, కానుకలు, బలులు, ఆయనకి ఏం కావాలో ప్రవక్తను నెత్తినబెట్టి చూసి గ్రామంలోకి తీసుకెళ్తారు. ఎందుకంటే సమాధానం లేకుండా శపిస్తే ఆ శాపం గ్రామానికి తగులుతుందని వాళ్ళు ప్రవక్తల సమాధానాన్ని కోరుకుంటారు. ఒకవేళ సేవకుడుగా దేవుని సేవ కొరకు పిలువబడి అభిషేకించబడి ప్రత్యేకించబడిన నేను అసమాధానంతో దుఃఖంతో నీ ఇంట్లో అడుగుపెట్టి నువ్వు కోరినట్టుగా నేను చేస్తే అది నీకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఇది నోట్ చేసుకో. ప్రయోజనం ఉండదు, ఉండదు. నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ అన్నయ్య వస్తే దుఃఖంతో వస్తాడు, ఇంకొక అన్నయ్య వస్తే ఆనందంగా వస్తాడు, సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుంది? అదే నీకు మిగిలేదు. తెలివితేటలు దేవుని దగ్గర చూపించొద్దు, అంత్య దినాల్లో ఉన్నాం. నేను చెప్పిన మాట ప్రకారం మీరు భక్తి చేయండి, మీరు ఆశీర్వదించబోతున్నారు. నన్ను అడగండి, ఎవరు చెప్పరు ఇంత సవాలుగా, నేను చెప్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని దేవుని ఎదురు నిలబెట్టాలన్న ఆశ. మీకెందుకు వదిలేసినవి అన్ని జనులకు సంబంధించిన సాంప్రదాయం? మనవి కాదు, మనకు బైబిల్లో వివాహాలు జరిగిన పద్ధతులు ఉన్నాయి, క్రైస్తవుల పద్ధతులు ఉన్నాయి. అన్నయ్య శ్రేష్ఠ కర్మోజ్ చేశారుగా, నరకాన్ని పోతావు, నువ్వు పోతావా? సతీష్ కుమార్ చేశాడుగా, పోతా నరకాన్ని, నువ్వు పోతావా? అంత పెద్ద ఆయన పోతాడా? ఎంత పెద్ద ఆయన పోతాడు. ఇస్కరియోతు యోధ అపోస్తులుడు పోలా, పోయిండా పోలేదా? నరకాన్ని పోలా? అంతకంటే గొప్ప వాళ్ళా వీళ్ళు? అన్యుల సాంప్రదాయాలు పాటించిన వాళ్ళు వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అవుతారా? భక్తుల కంటే, అపోస్తుల కంటే, పడిపోయిన వారి కంటే వాక్యం గొప్పది. చిన్నోడో పెద్దోడో రేపు తేలుతుంది. అగ్ని పరీక్ష వేసినప్పుడు తేలిద్ది, అప్పుడు తేలుతుంది. చిన్నప్పుడు బళ్ళు అడిగేవాడు మా సారు, రేయ్ అమ్మా కేజీ పత్తి బరువా, కేజీ ఇనుము బరువా అని అడిగేవాడు. ఏది బరువు అంటారు? ఇనుమే బరువు అంటారా? పత్తే బరువా? నాకు తెలుసమ్మా మీ తెలివితేటలో. నేనట్టే మోసపోయా. పత్తి అయితే ఎంత వస్తుంది కదా, అదే బరువు అనుకున్నా. ఒకడన్నాడు పత్తి అంతున్న అలకాగా ఉంటుంది, ఇనుమే బరువు అన్నాడు. ఒరే బుర్ర పెట్టండి రా, కొంచెం బుర్ర పెట్టండి. ఏందయ్యా
పత్తి ఎంత, ఇనుము ఎంత? 2 కేజీలేగా, 2 సమానమేగా. ఏది బరువు ఉంటుంది? 2 సమానంగా ఉంటాయి కదా. ఈ భక్తి కూడా అంతేనమ్మా. కొంచెం బుర్ర పెట్టండి, దేవుడి మాట వినండి, వాక్యానుసారంగా నడవండి, మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. ఎన్నిసార్లు చెప్పాడు దైవజనుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుడు కూడా మిమ్మల్ని చూస్తున్నాడు. పనికి రానివి, బలహీనమైనవి అయినా మరలా వాటి వైపు ఎలాగెళ్తారు? అదుగదుగో మీరు మంచి రోజులు, మంచి నెల, మంచి సంవత్సరం అని ఆచరిస్తున్నారు. మరలా మీకోసం నేను ఇంత సువార్త చెప్పి, ఇంత పరిచర్య చేసి, ఇంత బోధ చేసి, ఇక నా ప్రయాస అంత వ్యర్థమైపోయిద్దేమోనని భయపడిపోతున్నాడు. ఓ గలతీ సంగమా, ఇంత తొందరగా మిమ్మల్ని భ్రమ పెట్టిన వాడు ఎవడో? ఇంత తొందరగా మీరు అవివేకులైతురా అంటాడు ఆయన. మిమ్మల్ని, ఓ అవివేకులైన గలతీయ సంగమా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా, మీరు చూశారు కదా, అది చరిత్ర, నిజం కనబడుతుంది కదా. ఆయన మరణించింది వాస్తవం, ఆయన తిరిగి లేచింది వాస్తవం, ఆయన వెళ్ళిపోయింది వాస్తవం, ఆయన పేరిట శిష్యులు చేసిన అద్భుతాలన్నీ వాస్తవం. ఇవన్నీ కనబడుతున్నాయి కదా. మీరు భక్తి చేయడానికి మీకేం రోగం రా? మీ కన్నులకు కనబడట్లేదు. ఎవడరా మిమ్మల్ని భ్రమపెట్టింది? ఏమోనండి, ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఎట్టు చేస్తున్నావు, అసలు నీకు భయం ఉందా? రేపు పొద్దున్న పిల్లలకి ఏమన్నా అయితే ఏమన్నా కానీ నీకు దడ మొదలవుతుంది. దేవుడు తాట తీసి నరకం లేస్తాడంటే మాత్రం భయపడ్డావు. అర్థమవుతుంది మీకు? ఈ సాంప్రదాయాల కోసం, ఈ నిష్ప్రయోజనమైన మంచి రోజుని, చెడ్డ రోజును చూసుకొని వాటి కోసం తాపత్రయపడుతున్నావు. కానీ నీ వలన దేవునికి ప్రయోజనం ఎంత, నువ్వు దేవునికి ఎంత ప్రయోజనకరంగా ఉన్నావని వాటి గురించి నీకు భయం ఏది? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, 10 లక్షలు ఖర్చు పెడతాడు పెళ్ళికి, ₹1,00,000 డీజేకి, పాస్టర్ గారికి 10,000 సందా వేయడానికి మాత్రం గడగల్లాడిపోతాడు. అట్నే నువ్వు దేవుణ్ణి గణపరిచి ప్రయోజనకరమైన పని చేసింది అక్కడ. రాజకీయ నాయకులకి, స్నేహితులకి, రక్త సంబంధులకి, బంధువులకి నువ్వు ఆతిథ్యం ఇచ్చి అందరినీ పరామర్శించి పలకరించి చేయడానికి నీకు అంత సమయం ఉంటుంది. కానీ దైవజనుడు అక్కడ కూర్చున్నాడు, ఆయన సమయం విలువైంది. ఆయన ఒక్క నిమిషాన్ని కూడా మన వలన వ్యర్థం కాకూడదు, ఆయన వచ్చిన పని ముగించుకొని త్వరగా వెళ్ళాలి, ఆయన్ని సాగనంపి పంపించాలన్న భయం సంఘంలో ఉన్న విశ్వాసులకు లేకపోతే అన్యుడికి ఎట్ట వస్తుంది? ఒకసారి మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు నాకు కడుపు మండిపోద్ది. మీరు అంట్లు కడుక్కొని, గుడ్డలు మార్చుకొని, కేకులు పెట్టుకొని, మూతులు దుడుచుకొని, మీ పెత్తనాలన్నీ చేసుకొని ఆఖరికి నా దగ్గరికి వస్తారా? అభిషేకించబడిన సేవకుని నిర్లక్ష్యంగా ఎంచటమే శాపం. ఎప్పుడు వస్తారు? ఎట్లా వస్తారు? సేవకుడు అంటే నీకు ఆ భయం, ఆ గౌరవం, ఆతిథ్యం తెలీదా? అది చెప్పాలా? కలెక్టర్ గారు మీ ఇంటికి వస్తే నీకు ఎట్లా ఉంటుంది? అంతకు మించిన వాడు కాదా దైవజనుడు? అతను ఎట్లా పరామర్శించాలో నీకు అర్థం కాకపోతే ఎట్లా? దేవుడి విషయంలో నీ నిర్ణయాలు ఎలాగుండాలో ఎప్పుడు తెలుస్తుంది? పెళ్లి చేయాలన్నయ్యా, నువ్వే చేయాలన్నయ్యా, సరే అమ్మా చేద్దామమ్మా, దేవుడి పెళ్ళి కదా, మనకేమి ఈ మేళాలు తాళాలు ఎన్ని ఉండవు కదా, ఒక కీబోర్డు అవుతా, ఓ అయ్యా మేమంతా భరించలేమయ్యా అందే. ఓ వీళ్ళు పేదరికమేమో, నేనే కీబోర్డు తప్పలా మాట్లాడుకొని పోదాం, వీళ్ళ పేదరికం చూసి అనుకొని నేను ఫోన్లు చేసి గదరగోళం అయ్యా, ఎవరే ఒక కీబోర్డు ఒక తప్పలా తండ్రా ఎవడు రాలా. చివరికి నేను ఆ పెళ్ళికి పోతే డీజేకి 70,000 పెట్టారు వాళ్ళు. డీజేకి 70,000 పెట్టి రాత్రి అంతా తాగి సంబరం చేసుకొని ఆడోడు ఆడపడ్డాడు. మండపం ఒక్కటే ఈ పులిపీట అంత మాత్రం బిర్రు గట్టి పెట్టాడు జాగ్రత్తగా. ఇక పెళ్ళికొచ్చి ఎవరు లేడాడా, కుర్చీలన్నీ కింద పడిపోయినాయి, ఎక్కడోడు అక్కడ పడిపోయాడు, ఎక్కడోడు అక్కడ తినిపోయాడు. ఏందిరా పెళ్ళి ఇప్పుడేనా? ఇప్పుడేనయ్యా, చెప్పాం కదా. ఎవరు రారా? వాళ్ళు ఎవరు రారా, నువ్వు చెయ్యి. ఇక పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి నేను చేయాలి పెళ్ళి, ఇంకెవడు రాడంట. అదొక పెళ్ళి, దానికి సంబరం. సన్యాసి భక్తి కాకపోతే
సిగ్గులేని తరం, పౌరుషము ఉప్పు కారం లేని సచ్చు జీవితాలు. ఎప్పుడు బతుకుతారు మంచిగా దేవుడికి సాక్షిగా? ఎన్నాళ్ళు బతుకుతాడు? సిగ్గుండొద్దా? మీరేమైనా అగ్రహారం బ్రాహ్మణులు అనుకుంటున్నారా? ఎవరు మీరు? ఎక్కడ ఇసిరి దెబ్బలో నొక్కితే ఆడకు పోయి పడ్డారు. ఆయన కనికరించి మమ్మల్ని శిఖరం మీద నిలబెట్టాడు. ఆయన మర్చిపోతావా? ఆడు మారు మనసు పొంది మన దగ్గరికి వచ్చి బైబిల్ ఎత్తుక్కుంటుంటే నువ్వు పోయి మళ్ళీ వాడి దగ్గర పెట్టుకుంటున్నావు, వాడి కాడిపోతున్నావు మళ్ళీ. మరి దేవుళ్ళో ఎన్ని లేవు కదరా? అన్యజనులను మారు మనసు పొంది దేవుడి దగ్గరికి వచ్చి బ్రహ్మాండంగా ఉంటే నువ్వు మరలా వాడికాడికి పోతావు. ఏందమ్మాయి నువ్వు గొప్ప దేవుని నమ్ముకొని మా దగ్గరికి వచ్చావు? మా బతుకులు అంతేలయ్యా, దేవుడు వరం ఇచ్చినా మేము మారమయ్యా. సాక్ష్యమే సంపాదించుకోవద్దా? దేవుని నమ్ముకున్నందుకు ఆ భక్తి భావం నీలో కనపడొద్దా? ఎప్పుడు మారుతారు? ఇంకా ఎవడు ఏది చెప్తే అది అంటమేనా? ఎవరు ఎట్లా చెప్తే అట్లా నడవటమేనా? ఎవరిదైనా వాళ్ళతో సావాసం చేయటమేనా? ఎంత వివరంగా చెప్పాడు. చీకటితో వెలుగుకు పొత్తు లేదు, విగ్రహంతో దేవుడికి సంబంధం లేదు, విశ్వాసకి అవిశ్వాసకి సాంగత్యం ఎక్కడ ఉంది? ఎంత వివరం చెప్పాడు. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది దేవుని కొరకు సాక్షిగా ఉండకపోతే, దేవుని తెలుసుకోకపోతే ఎట్లా నువ్వు ఆశీర్వదించబడేది? భక్తిని భక్తిలాగా చేయాలి. దమ్ముంటే తీర్మానం చేసి భక్తి చేయడానికి పౌరుషంగా తీర్మానం చేసుకో. ఉట్టుటి మాటలకి ఒగుడాకు సప్పుట్లకి లేస్తావు పైకి. భక్తి చేయడం చేత కాదు నీకు, ప్రార్థన చేయడం చేత కాదు, ఉపవాసం ఉండటం చేత కాదు, మందిరం దగ్గర పరిచయం ఉంది, దైవజనుడు నోట చెప్పిన మాటకు విధేయత చూపించడం చేత కాదు. కానీ టన్నులు పౌరుషం మాత్రం ఉంటుంది. ఉప్పుకు ఉపకారాన్ని పనికిరాని పౌరుషం. బాగా తిని అరగక ఈ పౌరుషం అంతా. నీకున్న నికాసైన పౌరుషాన్ని నువ్వు చదివే చదువు మీద పెట్టు, నువ్వు చేసే పని మీద పెట్టు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ మీద పెట్టు, నశించిపోయే ఆత్మల మీద పెట్టు, నీ బంధువుల మీద పెట్టు. సంబరం చేసుకో, రేపు నరకంలో కూడా బాగుంటుంది. మీకు తమాషగా ఉంది నరకం గురించి మాట్లాడుతుంటే. దాన్ని నమ్మకపోతే నువ్వు దేవుని నమ్మనట్టే లెక్క, తెలుసా? నరకాన్ని గురించి నీకు అవగాహన లేకపోతే దేవుడి గురించి కూడా నీకు అవగాహన లేనట్టే అర్థం. నరకం ఉందన్న భయం మనలో ఎప్పుడు ఉండాలంట. విశ్వాసి, చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్తావేమన్న భయం మనలో ఉండి, అయ్యో ఈ శరీరాన్ని బాధించే ఈ లోకానికి, అలవాట్లకి, ఆచారాలకి, మద్యపానాలకి, అల్లరి ఆ చేష్టలకి, పోకిరి విందులకి ఈ శరీరాన్ని అప్పగించుకునే బదులు నన్ను నరకం లేసే దేవుడికి నేను భయపడాలని బతకాల. అదే క్రైస్తవ్యం. దానికి నీకు మాదిరి ఎవరెవరు అవసరం లేదు, భక్తులే ఉన్నారు. ఆది కాలం నుంచి ఈనాటి వరకు భక్తులు ఉన్నారు. మద్యపానాన్ని నిషేధించిన దానియేలు లేడా? వ్యభిచారాన్ని నిషేధించిన యోసేపు లేడా? విగ్రహారాధన నిషేధించిన షడ్రకు, మెషకు, అబెద్నెగోలు లేరా? వీళ్ళందరూ భక్తులు కాదా? వాళ్ళు నిరాకరించలేదా? దేవుని కొరకు రోషంగా నిలబడలేదా? అటు చేస్తే అన్నయ్య మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అన్నయ్య. ప్రభుని నమ్ముకుంటే కూడా అనుకుంటారు, మరేం చేద్దాం? భక్తి చేస్తే కూడా అనుకుంటారు. ఒకరితో నీకు పని లేదు, అంత్యదినాల్లో ఉన్నావు, చివరి రోజుల్లో ఉన్నావు. నీ భక్తి నీదే, తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో, దేవుని కొరకు గట్టిగా నిలబడు. నీ ఆచారాల కోసం, వారి సాంప్రదాయాల కోసం, వారి వ్యర్థమైన వాటి కోసం వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో నీ పిల్లలకు తగిలించుకొని ఆ శాపం తెచ్చుకోవడం ఎందుకు? ఇది కొంచెం కఠినంగానే ఉన్నా ఇది వాస్తవం. ఇలాగ నువ్వు ఈ అనుభవాల్లో నువ్వు నడిచి నువ్వు ముందుకెళ్తే ఇది గుర్తుపెట్టుకో, రాబోయే తరాలకి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని పొందిన కుటుంబంగా నీ కుటుంబం దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేసినా భక్తి చేయండి. అందుకే నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు ఒక 3 మాటలు చెప్తా. బాప్తిసం తీసుకుంటే అదేదో పెద్ద భారమైనట్టు, అదేదో పెద్ద బాధ్యత అయినట్టుగా గందరగోళం అయిపోతుంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం కంగారు పడద్దు. 3 విషయాలు కనుక మీరు నెరవేర్చగలిగితే దేవుడు మిమ్మల్ని అద్భుతంగా పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. ఏంటి ఆ 3 విషయాలు? మొట్టమొదటి నేను చెప్పే విషయం తెలుసా? గట్టిగా లేలు చెప్పండి. బొబ్బుల్లో నీళ్ళైపోయినాయి, గాలి కింద పడింది, ఏం కంగారు పడమాక. ప్రార్థన, కృతజ్ఞత. ఏంటి కృతజ్ఞత? ఈరోజు ఉదయాన్నే లేచావా, ఆయుష్కాలం వచ్చింది, స్తోత్రమయ్యా. రాత్రి మంచం ఎక్కి పడుకోగలుగుతున్నావా, ఈ పగలంతా కాపాడావు. నువ్వు ఉద్యోగం చేసావు, వ్యాపారం చేసావు, పంట పొలం చేసావు, చేతి పని చేసావు, ప్రయాణం చేసావు, ఏమన్నా చేసావు, ఈరోజు అంతా కాపాడావు, స్తోత్రమయ్యా. ఆ కృతజ్ఞత కావాలి దేవుడికి. అది ఇవ్వలేరా? అది చేత కదా? అవుతా కాదా? మరి ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఇది నెరవేర్చే వాళ్ళు మాత్రం వెళ్ళలు చెప్పండి. అందరు కాదమ్మా. ఉదయం లేచి ఆ చిన్న పని చేయలేరా? అది కూడా చేయలేకపోతే ఇంకెందుకు? అసలు మన భూమి మీద బతకటమే అనవసరం. ఒక్క క్షణం నేను బతికించిన దేవుని కృతజ్ఞత చెప్పలేకపోతే ఇక మనం అనవసరం ఇక భూమి మీద. రెండవది, ప్రతి ఆదివారం దేవుడిది.
6 రోజులు నువ్వు ఎంత సంపాదిస్తావు? దున్నుపోయి లోకాన్ని పిండి చేసి కుప్పేసుకో 6 రోజులు. 7వ రోజు ఆయనది. వాస్తవానికి 7వ రోజు కాదు ఆదివారం అంటే, మొదటి రోజు ఆదివారం, ఫస్ట్ డే. చివరి రోజు శనివారం, విశ్రాంతి దినం శనివారం. చివరి రోజు ఆయన విశ్రమించిన రోజు. మొదటి రోజు ఆదివారం. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి కావాలి. 6 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. 7వ రోజు దేవుడికి అప్పగించు. ఆ దేవుడు కూడా నియమించిన సమయం నీకు 3 గంటలే. ఆ తర్వాత నీ ఇష్టమే. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు ఆరాధనలో పాల్గొనాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు కూడా నువ్వు పని పెట్టుకున్నావంటే ఇక నిన్నేమనాలి? నువ్వు క్రైస్తవుడు ఎట్టవుతావు? అది జరిగే పనే కాదు, జరగదు. క్రైస్తవుడు ఆదివారం చర్చిలో ఉంటాడు. అది గుడ్డి గుర్తు అంతే. హల్లెలూయా. అది గుడ్డి గుర్తు. నీకు 1,00,000 రాని, బండెడు బంగారం రాని నిరాకరించటమే. అదే భక్తి, అదే క్రైస్తవ్యం. అల్పమైన దాని కొరకు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏశావు వంటి వారు నీలో ఉన్నారేమోనని దైవజనుడు ఎందుకు చెప్పాడు ఆ మాట? ఒక్క కూలి కోసమే కదా, ఒక లాభం కోసమే కదా, డబ్బు కోసమే కదా, సావాసం కోసమే కదా దేవుని వదిలిపెట్టిపోతున్నావు. అది నీకు ముఖ్యమా? దేవుడు నీకు ముఖ్యమా? నిన్ను బతికించిన యేసయ్యకు హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించేది ఆదివారం అయితే, ఆ ఆదివారం వదిలేస్తే ఎట్లా? ఇక భక్తిలో శక్తి ఏముంది ఆదివారం దాటిపోతే? అందుకని ఖచ్చితంగా నువ్వు ఆదివారం భక్తి చేయాలి. ఇది దేవుడు కోరుకునేది. ఇది కష్టమా? హలో, కష్టమా? అది చెయ్యి. 3వ మాట, దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో 10వ భాగం, 10వ వంతు. 1000 రూపాయలు దేవుడు నిన్ను సంపాదించుకునేటట్టు దేవుడు చేశాడా? ఒక్క 100 రూపాయలు దేవుడికి ఇవ్వు. దేవుని సన్నిధిలో ఇవ్వు. అయ్యా, నీ పని కొరకు, నీ మందిరం కొరకు, ఈ నమ్మకత్వాన్ని మీరు సెలవిచ్చారు, మీరు చెప్పారు కనుక యాజకుల పోషణ కొరకు ఆ 10వ భాగం దేవుని దగ్గర ఇవ్వు. దానికి ఎన్ని లెక్కలో, ఎన్ని రూల్సో, ఎన్ని మొక్కలో, ఎంతో దేవుడు ఇస్తేనే కదా నువ్వు సంపాదించగలిగావు. అదే మంచంలో ఉంటే వస్తాయా? కాళ్ళు చేతులు లేకపోతే వస్తాయా? దేవుడు ఇస్తేనే కదా నువ్వు ఏదైనా చేయగలవు. ఈ స్థితి నిజంగా దేవుని దయాన్ని నువ్వు నమ్మితే, ఆ స్థితిలో దేవుడిచ్చిన దాంట్లోనే అడిగాడు. నీ ఆస్తిలో అప్పు చేసి ఏమని అడగల దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వమన్నాడు. దానికి ఎన్ని పాత నిబంధన అంటాడు ఒకడు. అసలు మీకు విషయం తెలుసా? ఏ నిబంధన భూమి మీద లేనప్పుడే దేవుడికి 10వ భాగం ఇచ్చాడు దేవుడు. అబ్రహాము సొదొమ రాజులను జయించి ఓడించి తిరిగి వచ్చేటప్పుడు మెల్కీసెదెకు కనపడ్డాడు అబ్రహాముకి. అప్పుడు అబ్రహాముకి మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వగా అవి తీసుకున్న వెంటనే అబ్రహాము తన దగ్గర ఉన్న ఆస్తిలో 10వ భాగం మెల్కీసెదెకు ఇచ్చాడు. అప్పటికి అసలు ధర్మశాస్త్రం లేదు, పాత నిబంధన లేదు, లేవీడు లేడు, క్రమమే లేదు, అసలు గుడారం లేదు, భక్తే లేదు అప్పుడు భూమి మీద. అప్పుడే తీసుకున్నాడు. అంటే ఎవరైతే రొట్టె ద్రాక్షారసంలో చేయేస్తారో ఖచ్చితంగా వారి నమ్మకత్వాన్ని దేవుని దగ్గర చూపించాలి. ఆ కొంచెంలో నమ్మకంగా ఉన్న వాడి మీదే అనేకమైన వాటి మీద నమ్మకంగా ఉంటాడంట. ఇది కష్టమా? 100 రూపాయలు 10 రూపాయలు దేవుడికి ఇవ్వడం కష్టమా? నిజంగా ఒక 4 ఉన్నారు మన మందిరంలో. చెప్పాలంటే శాలరీ క్రెడిట్ అవ్వటం ఆలస్యం. ఫస్ట్ దేవుడికి కొట్టేస్తారు వాళ్ళు. దేవుడికి ఇచ్చేస్తారు, తర్వాతకి తిప్పలు పడతారు, అప్పులు అవుతారు. ఇంకొకడు ఉన్నాడు మన మందిరంలో. శాలరీ క్రెడిట్ అవ్వగానే 10వ భాగం కొట్టేస్తాడు. మధ్యలో అన్న అవసరం ఏందనుకో, అన్న 1000 రూపాయలు అన్న అంటాడు. నిజం గొప్ప సంగతి అది. దేవుడికి ఇచ్చావు, నీకు లేదా ఆయనే అడగాలి, ఇంకెవరిని అడుగుతావు? అయ్యా సాయం చేయ. ఆ నమ్మకత్వం దేవుడు చూస్తాడు. ఆ దేవుడు కావాలి. ఇదే భక్తిలో మూలం. ఇది చేత కాకపోతే, ఈ భక్తి చేయడం చేత కాకపోతే ఇక నిన్నెళ్ళి కొండకెళ్ళి పల్లోడు కొట్టుకోమన్నాడా, గుండు కొట్టమన్నాడా? లేకపోతే 40 రోజులు మాంసం తినమాక, చల్లనీళ్ళతో స్నానం చేసి, తెల్లవారుజాము లేచి, సబ్బు రుద్దుకోమాక, షాంపూ పెట్టుకోమాక, కంపులు వేసిపో 40 రోజులు చెప్పాడా? ఇలాంటి భక్తి చెప్పాడు దేవుడు. ఈ అనుభవాలు కూడా దేవుని సందులో చేయని చేత కాకపోతే ఇంక నీకు దీనికి ప్రతిగా దేవునికి ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు ఆయుష్కాలం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, నీ పిల్లల జీవితాన్ని ఆశీర్వదించబడే మార్గంలో నడిపిస్తాడు, నీకు ఉపదేశం చేస్తున్నాడు, నువ్వు నడవలసిన త్రోవ నీకు తెలియజేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అమావాస్య నుంచి, పాత నుంచి, కొత్త నుంచి, జరుగుతున్న వాటి నుంచి, ఆ తరాల నుంచి వచ్చే ప్రతి శాపము, ప్రతి కీడు ఏది నీ మీదకి, నీ ఇంటి మీదకి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. వాడికి వస్తుంది, ఆ సాంప్రదాయాల్లో ఉన్నవాడికి వస్తుంది. ఖచ్చితంగా కీడు వస్తుంది తెలుసా? కొత్త ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, సెకండ్ హ్యాండ్ పెళ్ళి అయితే కాదు, నాకు తెలియదు. ఫస్ట్ పెళ్ళి
ఫస్ట్ పెళ్ళి అయితే మాత్రం కీడు ఉంటుంది. ఎందుకంటే సాతానుగాడు వాడిని మింగాలని చూస్తాడు. నూతనంగా పుట్టిన బిడ్డతో సహా ఏదైనా మరణం వచ్చినా ఆ ఇంట్లో ఆ మరణదూత పనిచేయాలని చూస్తాడు. ఇంకొకరిని లేపుదామని చూస్తాడు. మరణమైన ఇంట్లో వాడికి పని చేస్తుంది. కానీ మనకి ఆయన కటాక్షం ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు మనలో ఉండవు. దేవుడు తప్పిస్తాడు. ఇంత చేస్తాడు దేవుడు. ఈ ధైర్యం నీకు ఇచ్చాడు. అందుకే ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసును బట్టి బహుధైర్యంగా మనం ముందుకెళ్ళాలి. అందుకు పౌలు అంటాడు, ఒకప్పుడు గుడారం, ప్రత్యక్ష గుడారం అనే దేవాలయంలో ఆ గేట్ దగ్గర ఉండి, అయ్యా నేను పలానోని చంపాను, పలాని పాపం చేశాను, పలాని అన్యాయం చేశాను, నా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇదిగో ఈ బలిపశువు, ఈ పొట్టేలు తీసుకో, ఈ కోడి తీసుకో, ఈ గొర్రెపిల్ల తీసుకో అని బలిచ్చేవాడిని. ఇప్పుడు యేసయ్య రక్తం చిందించడం వలన ఎవ్వరితో పని లేదు. గుడారం లోపలికి వచ్చి యేసయ్య దగ్గరే మోకరించి యేసయ్యతోనే మాట్లాడుకొని మన అపరాధములు ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాం. ఎంత అవకాశం ఇచ్చాడు దేవుడు భక్తి చేయడానికి. నీకు తిన్నది అరక్క పోయి వాళ్ళ తగిలించుకొని వస్తావు. ఎప్పుడు పెట్టుకోమంటావు, ఏం చేయమంటావు, ఎట్ట చేయమంటావు? నువ్వు అడగాల్సింది ఎవరిని? ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ కాడికి పోవాలా. వాడి దగ్గర పోతే వాడికి ఏం తెలుసు? ఈ పక్క వేసిన పిల్లలు ఈ పక్క పెట్టించాడు ఒక ఇంటికి, మళ్ళీ పగల కొట్టించా మొత్తం. అదే ఇంజనీర్ కాడికి పోతే వాడు చక్కగా చదువుతాడు కదా. సొక్కా కుట్టిన టైలర్ కాడికి పోవాలా. ఇంకొకరి కాడికి పోతే లంగా కుట్టిస్తాడు. ఎవరు ఏది చేస్తారో వాళ్ళ దగ్గరికి పో. నువ్వు పరిశుద్ధ వివాహం చేసుకో, పాస్టర్ దగ్గర రా. సిగ్గు లేదా నీకు? ఎప్పుడు చేస్తే నీ పెళ్ళి, నీ సంసారం సెట్ అవుతుందో ఆయన చెబుతాడు, నీ ముహూర్తం ఆయన చెబుతాడు. రియల్ తిరిగే టైంలో చేసుకోకూడదు. పోవాలా, కొన్ని పద్ధతులు పోవాలా, కొన్ని ఆచారాలు పోవాలా. ఎప్పటి నుంచో ఎవరో పట్టుకొస్తున్నారని ఒక కొత్త జనరేషన్కి నువ్వే నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటావో, నువ్వు ఒక మోడల్ అనుకుంటావో, నీ దగ్గర నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అవ్వాలి యేసునామంలో. మీ ఊళ్ళో, నీ ప్రాంతంలో నీ దగ్గర నుంచి సెట్ అవ్వాలి, భక్తి చేయాలి. ఈ అనుభవాలు సంఘానికి రావాలి యేసునామంలో. కాబట్టి ఈ కడవరి కాలపు ఎంత దినాల్లో ఈ అనుభవం మన జీవితంలో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 23 చూడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం చూడు. ఇంకొంచెం పైన చూడమ్మా. దేవుడు తోడైన మాట చూడు. దాని కింద మాట, అతనికి దేవుడైన యెహోవా తోడై ఉన్నాడు. అతనిలో ఒక జయధ్వని ఉంది. దేవుడు ఐగుప్తులో నుంచి వాళ్ళు తీసుకొని వచ్చాడు. చాలా వేగంగా, చురుకుదనంగా, షార్ప్గా ఉంటారు వాళ్ళు, ఉంటారు. అలాంటి వారిలో దేవుడు చెప్తున్న, వారిలో మంత్రం లేదు, శకునం లేదు. చాలు. హలో, యాకోబు గురించి దేవుడు చెప్తే, యాకోబులో మంత్రం లేదు, యాకోబులో శకునం లేదు. దరిద్రం చచ్చుకొచ్చి అంతరాలు గడిచుకొని తెస్తారు. సిగ్గులేని బతుకులు. 2 పడవల మీద కాలు పెడతారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని ఇటు చేస్తారు మధ్యలో. అంతరం కట్టే ప్రాసెస్ ఏంటి తెలుసా మీకు? అంతరం కట్టడానికి వెళ్తే వాడు కోడిని కోస్తాడు. కావాలంటే మీరు చూడండి, నల్ల కోడిదా గుడ్డుదా అంటాడు. నల్ల కోడే ఎందుకు? చీకటే, సైతానుగాడు, వాడికి అదే కావాలా. ఆ కోడిని కోస్తాడు. ఎందుకు కోస్తాడు? దయ్యానికి బలి. ఇప్పుడు వీడి బలి ఇచ్చాడు కనుక, రక్తార్పణ చేశాడు కనుక, ఆ దయ్యం వాడి మాట వినాలి. ఏంది వాడి మాట? ఇదిగో ఒక జ్వరం 3 నెలల నుంచి తగ్గలేదంట, నీ పేరు మీద అంతరం కడుతున్నా, తగ్గించు. తగ్గిస్తా అని లోపల చిన్న దయ్యాన్ని ఆ పెద్ద దయ్యం భయపెడుతుంది, జ్వరం తగ్గిద్ది. ఇప్పుడు పెద్ద దయ్యాన్ని కట్టుకున్నాడు, చిన్న దయ్యాన్ని వదిలేసి పెద్ద దయ్యాన్ని కట్టుకున్నాడు. రేపు ఇంకొక పెద్దది వస్తుంది, ఈసారి పొట్టేలు బలి. అందుకే యేసుప్రభు కూడా అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈయనకు బయల్జబూలు పట్టింది అంటాడు. విన్నారు మీరు ఈ మాట? యేసుప్రభు దయ్యాలు వదలగొట్టి అద్భుతాలు చేస్తుంటే, యేసుప్రభులో పెద్ద దయ్యం ఉందరా, అందుకే ఈ దయ్యాలు వదిలిపోతున్నాయి అన్నారు వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు. ఈయనకు బయల్జబూలు పట్టాడు, అందుకే ఈయన అద్భుతాలు చేస్తున్నాడని. ఆ దయ్యం ఈ దయ్యం కొట్టుకొని వస్తే మధ్యలో మనం పోతాం. అంతరాల దగ్గరికి వెళ్తే పూర్తిగా అట్టయిన ఉండు,
లేకపోతే గట్టిగా దేవుళ్ళు ఉండు. రాజ్యం కావాలా, దేవుళ్ళలోకి రా. పరలోకం కావాలి, నరకం తప్పించుకోవాలి, దేవుళ్ళలోకి రా. లేకపోతే పూర్తిగా అట్టేవో. రెండెందుకు మధ్యలో లేనిపోయిన శాపం తరాలకు నిలబెట్టుకోవడానికి గెహజీ కొడుకులకి మనవలకు చేసినట్టు ఎందుకు? యాకోబులో మంత్రం లేదు. యాకోబు అబ్రహాం మనవడు యాకోబు పరిణితి చెందాడు. ఏమయ్యాడు? ప్రార్థన చేసి ఎబ్బేకు రేవు దగ్గర పోరాడి గెలిచాడు. దేవుడు అడిగాడు, ఎవడరా నువ్వు, ఏం పేరు నీ పేరు? అయ్యా నా పేరు యాకోబు అయ్యా. యాకోబు అంటే మోసగాడినయ్యా, అన్యాయస్తున్నాయా. సరే ఒప్పుకున్నావు కదా, ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నాడు. యాకోబు ఇశ్రాయేలు అడాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఆత్మ సంబంధం మనమే ఇశ్రాయేలీలో. హల్లెలూయా. ఇప్పుడు మనలో మంత్రం ఉండకూడదు, శకునం ఉండకూడదు, చూడకూడదు. పెదవరాలు వస్తుందా, పిల్లి వస్తుందా, కట్లో ఏమొస్తే ఏమైందమ్మా. నీకు అన్నీ బాగా కుదిరితే చక్కగా గమ్యం జారుతావు. చేత కాకపోతే బిర్రుగా దాగి మొత్తం ఇది ఎదురు రమ్మను, పోతావా ఇంటికి. బుద్ధి లేని అన్నీ చేసుకొని ఇలాంటి విషయంలో సైన్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రపంచం ఎంత ముందుకు వెళ్తుందో. ఇవి మూఢనమ్మకాలు, ఇవి ఆచారాలు, సాంప్రదాయాలు. దేవుడు వేరు, ఆచారము మూఢనమ్మకం వేరు. మీరు అది గుర్తుపట్టండి. ఇవన్నీ ఏముండవు. దేవుని నిర్ణయం ఏదైతే అదే జరుగుతుంది. దానికి మనం అప్పగించుకోవాలి. అంతేగాని విధవరాలు చేతగాంది కాదు, భర్తుండి 10 మందితో సక్రమ సంబంధం పెట్టుకున్నామా పోతురాజు కాదు. అర్థమైందా? భక్తురాలే, భక్తుడే. అంతే. వాళ్ళకు విలువ ఇవ్వాలి మనం. అట్లా ఎంచాలి కానీ ఇట్లా ఎంచకూడదు. అందుకే చెప్తున్నా, ఇశ్రాయేలు యాకోబు, ఇశ్రాయేలు మనమే. మనలో మంత్రం ఉండకూడదు, శకునం ఉండకూడదు. ప్రార్థన చేసుకుని అడుగు పెడితే అది బ్రహ్మముహూర్తం వేస్తున్నామలో. మళ్ళీ బ్రహ్మముహూర్తం అంటే వాడి పేరు ఎందుకు చెప్తున్నాను అనుకుంటామేమో. సంస్కృతంలో బ్రహ్మ అంటే సృష్టికర్త, హిందీలో దేవుణ్ణి పరమేశ్వర్ అంటారు. పరమునుండే ఆత్మలను ఏలేవాడు పరమేశ్వరుడు. హిందీలో దేవుడికి పరమేశ్వరుడు అని పేరు, మళ్ళీ ఆయనకు పెట్టుకున్నా అనుకున్నారు. అర్థమైందా? ఇవన్నీ దేవుడికి సంబంధించినవే. కొన్ని వాళ్ళు కాపీ కొట్టారు. ఏం చేస్తాం మనం? అన్నీ ఒకేలాగా ఉంటాయి. కంగారు పడమాకండి. దేవుడే వాళ్ళదే. కనుక అంత్యదినాలు రాబోతున్నాయి. భక్తిలో నిలబడాల్సిన రోజులు రాబోతున్నాయి. భక్తి పరీక్షించే కాలం రాబోతుంది. ఇంకా మీరు బాధ్యతారహితంగా చిన్నపిల్లలాగా భక్తి చేస్తే, నామకార్థంగా భక్తి చేస్తే ఆ శక్తి మీరు పొందలేరు. అందుకే దయచేసి నా మాటిని అన్య సాంప్రదాయాల్లోకి మీరు పోమాకండి. నన్ను అసలు లాగమాకండి. మీకు వందనాలు చెప్తా, నన్ను లాగమాకండి. నిజంగా చెప్తున్నా, పోయిన నెలలో నేను ఈ సేవ వదిలిపెట్టి ఎట్టని పోయి బతుకుదామనిపించింది నాకు. మీరు చెప్తే ఎన్నో నా మీద మీకు కోపం వస్తే మీరు మరి దూరం అయిపోతారు. ఎందుకు ఈ అసమాధానం మన మధ్యలో? ఈ దరిద్రంలో బతికే కంటే వెళ్ళిపోయి ప్రశాంతంగా ఎక్కడైనా భక్తి చేసుకుంటే బాగుండదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను బతుకుతుంది రాజ్యం కోసమే. నేను ఎట్టైనా బతకగలను. ఓ మంచి ఏటీఎం సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చున్నా కూడా 10,000 జీతం ఎత్తాడు. చాలు, బతకడానికి సరిపోతాయి. బతకడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఇంకా మీకు తెలియదు, ఇంట్లో కూర్చొని నెలకు 1,00,000 సంపాదించుకుంటాను నేను. ఇంట్లో కూర్చొని అన్ని సకల విద్యలో ప్రావీణ్యతలు ఉన్నాయి, కానీ కొన్ని చెయ్యకూడదు. ఎందుకంటే నేను అపోస్తులత్వంలో పరిచర్యకు వచ్చాను, నియమించబడ్డాను, లేవీ క్రమంలో సేవ చేస్తున్నాను. ఈ లోక సంబంధమైన నాకు వద్దని నేను ఇక్కడ బతుకుతున్నా. దేవుడు మీకోసం ఇక్కడ తీసుకొచ్చాడు. మిమ్మల్ని దేవుని రాజ్యాన్ని నడిపించడానికి ఇక్కడ ఏర్పాటు చేశాడు. మనందరినీ ఈ పరిచర్య అనే ఈ మార్గంలో తీసుకొచ్చి ఈ చెట్టు కింద తీసుకొచ్చాడు. ఇక్కడ మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. గమనించి గుర్తుపట్టి నీ బాధ్యత తెలుసుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీకు, నీ కుటుంబానికి, నీతో ఉన్న ఆత్మ సంబంధమైన సంఘానికి, సహవాసానికి అది ఆశీర్వాదం. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు యాక్సిడెంటల్గా ఎక్కడికి రాలా, ఏదో నామకార్థంగా భక్తి చేయట్లా. దేవుడు నిన్ను కోరి పిలిచి కూర్చోబెట్టాడు, ఇక్కడ ఏర్పాటు చేశాడు. నీకంటే ముందుగా నన్ను నడిపించాడు, మనందరిని ఒక చోట సమకూర్చాడు. దేవుడే నడిపిస్తున్నాడు. కనుక ఈ మాటల ప్రకారం నీ గుండెలో స్థిరపరచుకొని ఇలాగ నడవడానికి తీర్మానం చేసుకో. రాబోయే రోజుల్లో నిన్ను చూసి జనాలు గుంపులుగా రాబోతానన్నాడు. హల్లెలూయా. ఆ భక్తిలో ఆ శక్తి కనబరచాలి, మనమే కనబరచాలి. అన్నిటికీ సతికిలబడి సాగిలబడి వాళ్ళతో పాటే తానా అంటే తందానంటే ఇంక మార్పు ఏముంటుంది, ప్రత్యేకత ఏముంటుంది? ఎస్తేరు ఆ ప్రాంతంలో బతుకుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, కూసు దేశ ప్రజలు అంటారు, ఒరేయ్ అసలు వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారా. ఏంటి ఆ ప్రత్యేకత? సకల జనుల విధులకు వారు విధులు వేరై ఉన్నాయి. వాళ్ళు చాలా స్పెషల్గా ఉన్నారా, మనలాగా చేయట్లేదు, అన్నీ డిఫరెంట్గా చేస్తున్నారు. ఆ స్పెషలైజేషన్ కనపడాలి. నువ్వు కూడా అలాగా చేస్తే నువ్వు హిందువా, క్రిస్టియనా? భయం లేని భక్తి అసలు చేయమాకండి, నా మాట. గలతీ పత్రిక 6:11
దేవుని సంఘాన్ని గురించి ఒక మాట చెప్తాడు. నా స్వహస్తాలతో పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నా చూడండి. నాకు దూరమగునుగాక. చాలండి. మన భాషలో చెప్తా, ఆయన చాలా మర్మంగా చెప్పాడు కానీ, ఒక ఫిలాసఫీ చెప్పాడు కానీ, మన భాషలో చెప్తా. నేను పెద్ద పెద్ద అక్షరాలతో మీకు చెప్తున్నా, భక్తి అంటే బాప్తిసం పొందగానే పరిశుద్ధుడు అయిపోయినట్టు కాదు, పొందనంత మాత్రాన్ని వీడు ఘోర పాపి కాదు. నీ మనస్సాక్షి దేవునికి ఎంత దగ్గరగా ఉందో, దేవుడితో ఎట్లా ఉందో ఒకసారి పరీక్షించుకోండి. మీకు ఉన్నదాన్ని బట్టి మీరు ఏదో ఎగిసెగిసి పడుతున్నారా? ఏం వద్దురా నాయన. మనము అతిశయించి ఆనందించే విషయం ఏదైనా ఉందంటే, యేసయ్య సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు, మనకు రక్షణ దొరికిందని ఆనందపడదాము అని చెప్పి, ఇదిగో మీరందరూ దేవుని రాజ్యానికి రావాలని, నూతన సృష్టిగా మారాలని నా ప్రయాస. అందుకోసమే నేను నీకు ఇంత బాధ చేస్తున్నా. మీరు బాధపడాలని, మిమ్మల్ని కష్టపెట్టాలని, మిమ్మల్ని శపించాలని నేను మాట్లాడట్లేదు. నా జోలు రామాకండయ్య. ఇదిగో యేసయ్య ముద్ర నా శరీరం అందు ఉంది. ఆల్రెడీ ఆయన నన్ను నల్లగొడుతున్నాడు. ఆల్రెడీ ఆయన ఎదుట నేను నలిగిపోతున్నాను. నా శ్రమ నాకుంది. మరలా మీరు కొత్త శ్రమలు పెట్టమాకండి. నా బాధ కూడా అదే. ఆల్రెడీ నాకొక జీవితం ఉంది, నాకొక భక్తి ఉంది. నేను జయించాలి, సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన ఎదుట సింహాసనం మీద నిలబడాలని, ఆ క్రొత్త పేరు, ఆ సియోనులో ఆయన ఎదుట నిలబడి నేను ఒక స్థితిలో భక్తిలో ఉండాలని నాకు ఆశ ఉంది. నేను ప్రార్థన చేసుకోవాలి, నేను ఉపవాసాలు ఉండాలి, నేను భక్తి చేయాలి. నేను భక్తి చేస్తూ ప్రార్థన చేసుకుంటూ కొన్ని ఆత్మలు మిమ్మల్ని సంపాదించుకొని తీసుకెళ్తే మీరు నరకం తప్పించుకుంటారని నా ఆశ. నా భక్తిని పాడు చేసి మీ భక్తిని పాడు చేసుకొని అందరం కలిసి నరకానికి ఈడ్చుకొని పోతారా? నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీకేమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, అవసరమైతే నన్ను అడగండి, నేను కూటమి ఏర్పాటు చేస్తా. మీకోసమే కుదరలేదు కానీ సోఫాలు వేసి కూర్చోబెట్టేవాడిని మిమ్మల్ని. నేను ప్రతిరోజు మటన్ బిర్యానీతో పెట్టి పంపించాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని. మీకోసమే. ఒక మనిషికి నాకు ఎంత ఆశ, దేవుడికి ఎంత ఉంటుంది చెప్పండి. ఇదంతా, ఈ క్వాలిటీ అంతా మీకోసమే, మీకు ఇవ్వాలనే. బలహీనం చేయమాకండి. భూమి మీద ఉన్న నా మనసు చాలా దుర్మార్గం. నేను తెగ మూర్ఖుని. నేను మా అమ్మని అడిగితే చెప్తాను నా గురించి మొత్తం మీకు. ఎంత తగ్గించుకొని ఎంత సమాధానంగా బతుకుతున్నానో. మీరెట్టే మీ ఏషాలు మీరు వేసారనుకో, నా ఏషం కూడా నేను వేస్తా. మీరు దొరుకుతారు, నాకు సరైన టైంలో దొరుకుతారు. అప్పుడు నేను కూడా మీకు కథ తేలుస్తా. ప్రభు దాకా అవసరం లేదు, ఎక్కడ దొరుకుతారు. నా మాటేనండి, నన్ను ఇబ్బంది పెట్టమాకండి. మీకేమైనా బొమ్మ తెచ్చి పెట్టుకో, తొండం కాకపోతే తోక పెట్టుకో, లేకపోతే పత్తి తలకాయలు పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన పెట్టుకో. మళ్ళీ నన్ను వచ్చి పూజ చేయమని అడగమాకండి. అన్నయ్య నువ్వు ప్రార్థన చేస్తే ఎతకపోతాం. నాకెందుకు ఆ దరిద్రం మళ్ళీ అంటిస్తారు? నా పసుపు పూసుకోవాలంటే పూసుకో, మునుగు తొట్లో వేసుకో, మునుగు. నలుగు కాకపోతే రోజు పక్కింటోని పిలిచి పెట్టించుకో. ఆ 2 రోజులు ఎందుకు, మొత్తం పెట్టించుకో. నీకు ఎట్ట కావాలంటే నన్ను ఇబ్బంది పెట్టమాకండి. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నాకు తెలియొద్దు. ఒకవేళ నేను వచ్చానా, నేను చేయాల్సిన కార్యం ఏదైనా ఉంటే నా కార్యం అయిపోయి నన్ను పంపించేయండి. నా దారి నేను పోతా. నువ్వు నాకు సందా అయ్యొద్దు, ఏమయ్యొద్దు. అమ్మా నేను నిజంగా చెప్తున్నా, నాకు సందా కూడా వద్దు. నీ సుఖమే నేను కోరుకుంటున్నా. అన్నయ్య సందా కూడా తీసుకోకుండా పోతావు అన్నయ్య, పోయిస్తావు మరి సందా. నలిపి అందించేది దానికి మళ్ళీ పెద్ద పేరు. దానికి ఒక గంట కోసం పెట్టి మూతులు తీసి ముడ్లు తుడిచి అలగబెట్టి వీడ్చుకొని చివరి ఆఖరికి నా దగ్గరకు పోతుంది. సీపర్ కట్ట తిరగేసి కొడదామని పెడుతుంది బయటికి పోయి. బుద్ధి లేదానా? మాస్టర్ గారు వచ్చి కూర్చున్నాడు,
ఇంకొక ఊరు పోవాలేమో, ఇంకో చోట మీటింగ్ ఉంటుందేమో, ఇంకో చోట వాక్యం చెప్పాలేమో, చర్చి దగ్గర పరిచయం జరుగుతుంది, ఆయన పనులు ఆయనకు ఉంటాయి. నాకు గ్యాప్ దొరికితే నేను మోకాళ్ళ మీద కూర్చుంటా కదా, వాక్యం చదువుకుంటా కదా, ఇంకో చోటికి వెళ్తా కదా. దాన్ని నువ్వు ఎందుకు పాడు చేస్తావు? నా సమయాన్ని దొంగిలిసి లెక్క చెప్తాను దేవుడికి. నన్ను ఇబ్బంది పెట్టకూడదు. దైవజనుడు అదే చెప్తాను, నీకు దండం పెడతా, నా బాధలు నాకు ఉన్నాయి, దేవుడు నన్ను ఆల్రెడీ నన్ను శ్రమ పెట్టి నన్ను ఆయన రూపంలోకి మార్చుకుంటాను, నువ్వు మళ్ళీ కొత్తగా పెట్టొద్దు నన్ను, నేను చచ్చిపోతా ఎక్కువ పెడితే. పౌలు గారు చెప్తున్నారు ఆ మాట. మీకు చెప్పలేను కొన్ని సెన్సార్ ఉన్నాయి, మీకు ఏం చెప్పమంటావు? ఒకసారి మ్యూట్లో పెట్టురా.
చేయండి, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మరలా చెప్తున్నా, మీరు నమ్మకంగా భక్తి చేయండి, అది మీ పిల్లల మీద ఉంటుంది. మీరు మోసపూరితమైన స్వార్థపూరితమైన మనసు కలిగి కనుక మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చేతి పని చేసినా అది మంచిది కాదు. ఎవ్వరూ మన వల్ల నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదు. భక్తి చేద్దాం, నమ్మకంగా భక్తి చేద్దాం. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, నేను సంతనోదనపా నుంచి వస్తుంటే ఒక బొమ్మ, దాని ముందు ఒక డీజే కనపడతా ఉంది. సరే కారు దారిస్తారో లేదో అనుకుంటా వస్తుంటే నా ముందున్న కారు మీద మలాకి ట్రాన్స్పోర్ట్ అని ఉంది. ఏంటిది అది? మలాకి అంటే ఎవరు? మలాకి ఒక ప్రవక్త, బైబిల్లో ఉన్నాడు. మలాకి గ్రంథం మత్తయి సువార్తకు పక్కన ఉంటుంది. పాత నిబంధన చివరి ప్రవక్త ఆయన, మలాకి ప్రవక్త. ఆయన పేరు రాసి మలాకి ట్రాన్స్పోర్ట్ అని ఉంది. ఆ మలాకి ట్రాన్స్పోర్టు బొమ్మకు పెట్టాడు. తర్వాత నాకు ఎప్పుడో ఎవరో చెప్పారు, ఒక సాక్ష్యం మనసులో ఉంది. పాస్టర్ గారు కొడుక్కి డీజే కొనిచ్చాడంట. మీకు వినపడుతుందా? పాస్టర్ గారు కొడుక్కి డీజే. అది సేవ, అది సంఘం. ఆయన దైవజనుడు. ఆయన దగ్గర పోయి బలారాధన తీసుకుని వీళ్ళు మహాత్ములు, మహానుభావులు. అక్కడ అలాంటి జీవితాలు మనకొద్దు. అంత్య దినాల్లో దేవుని కొరకు కసిగా నిలబడే సంఘంగా మనం మారదాం. ఆమేన్. ఏముండదు, స్పెషల్లీ ఆ ఒక్కరోజు కళ్ళు మూసుకున్నారనుకో దాటి వచ్చేస్తాం అంతే. మన విశ్వాసం మందే, భక్తి చేస్తాం. అటెంప్ట్ చేసే ఆ క్షణాన్ని నువ్వు జయించగలిగితే నీలో భక్తి లేస్తుంది, ఇక ఉజ్జీవం. ఆమేన్. నిన్ను రెచ్చగొట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు, పొగడతలతో ముంచేవాళ్ళు, బలహీనపరిచేవాళ్ళు, నీ మీద స్కెచ్ గీసేవాళ్ళు 100 మంది రాని, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నంత వరకు నేను ఎవ్వడు కదిలించలేడు. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద ఏ స్థితి దేవుడిచ్చినా అది ఆయన దయ. నమ్మకంగా ఆ స్థితిలో కాపాడుకుంటూ ముందు కొనసాగుదాం. దేవుడే మనల్ని ఆశీర్వదించి అనేక తరాలకు మాదిరిగా నిలబెట్టును గాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఒక చిన్న తీర్మానం చేసుకొని, ఇక ఎన్నటికీ నీ జీవితంలోకి అట్లాంటివి రాకూడదు. ఇక ఎప్పటికీ రాబోయే తరాలకు కూడా నువ్వు మంచి పునాది వేయాలి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఎలాగో, నీ తర్వాత తరాలకు నువ్వు ఒక తండ్రిగా, నీ నుంచి ఒక అద్భుతమైన ఆత్మీయ తరం రావాలి బయటికి. అలాగ నువ్వు తీర్మానం చేసుకో. నీ పిల్లల్ని అట్లా పెంచాలి, నీ కుటుంబాన్ని అట్లా సిద్ధపరచాలి, దేవునికి సాక్షిగా ఉండాలి. అయోగ్యమైనవి, అక్రమమైనవి, దేవుడికి అసహ్యమైనవి నీ ఇంట్లోకి రాకూడదు, నీ పిల్లల మీదకి రాకూడదు. ఇలాంటి వ్యర్థమైన అన్యుల సాంప్రదాయాల జోలికి వెళ్ళకూడదు. తీర్మానం చేసుకో. దేవుడు కోరినట్లుగానే నీ జీవితం ఉండాలి. అలాగని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రమయ్యా. మరొకసారి మీ పాద సన్నిధికి చేరి ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈ పునరుద్ధరణ ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఒకవేళ బలహీనులై మీ పిల్లలు అన్యజనులతో సహవాసం చేసి, అన్యజనులతో పొత్తు పెట్టుకొని, అన్యజనులతో సంబంధం కలిగి, అన్యజనులతో సాంగత్యం చేశారేమో, ఇది మొదలుకొని నజరేయుడిని యేసు నామములో అటు చీకటి కార్యాలు దూరమగును గాక. వ్యర్థమైన హృదయ ఆశలు, ఆలోచనలు అయ్యా నీకు దూరం చేసే పాప సంబంధమైన అనుభవాలు నజరేయుడిని యేసు నామములో తొలగిపోవును గాక. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. పరిశుద్ధమైన నీ రక్తమాంసాలు చేయి వేస్తుండగా యోగ్యులుగా చేసి నీ రాజ్యానికి అనుమతి దయచేయమని అయ్యా, గడిచిన 8 మాసాలలో ఒకవేళ ఏదైనా కల్ముషం, అపవిత్రత ఉంటే నజరేయుడిని యేసు నామములో అయ్యా కృప కలుగును గాక. యోగ్యులుగా మారుదురుగాక. అయోగ్యులందరినీ క్షమించండి, యోగ్యులుగా మార్చండి. ఇది మొదలుకొని ఒక నూతన సృష్టిగా చేసి నీ రాజ్యానికి సిద్ధపరచమని
కుటుంబాలుగా ఈ తరములో గనులైన కుటుంబాలుగా నిలబెట్టమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ గణనామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి.